మాస్టర్ కే గారికి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పి అనంతకృష్ణ గారు చెప్పారు. నేను ప్రత్యేకంగా ఒంగోలులో గత 2 సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. మాకు ఎలాగ ఉంటుందంటే అనంతకృష్ణ గారితో డిస్పెన్సరీ టూర్లు చేస్తూ ఉండడం చాలా గుర్తుకొస్తున్నటువంటి రోజులు అనమాట. చాలాసార్లు ఆయనతోటి బుజ్జి గారితో డిస్పెన్సరీ టూర్లకు వెళ్తున్నాం. అప్పుడు ఆ రోజుల్లో మేము చదువుకుంటున్నప్పుడు చిన్నతనంలో మాస్టర్ కే గారి దగ్గర ఉన్నప్పుడు విషయాలు విచిత్రంగా ఉండేవి. అసలుకి అంటే ఈ స్థితికి మేము ఎదుగుతామని కానీ ఈ గుర్తుకు వస్తాయని కానీ అనుకోలేదు. కానీ మాస్టర్ గారు ఈకే గారితో ఉన్న రోజులు ఎలాగ ఉండేదంటే మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్టర్ ఎక్కడ ఉంటే అక్కడే కూర్చోవడం. అంటే రాధామాధంలో ఉంటే రాధామాధంలో ఉండడం, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర, ఉదయం 6 గంటలకు ప్రోగ్రాం మొదలుపెట్టి అక్కడే గడుపుతూ ఉండేటువంటి వాడు. అంటే అంత పరిచయము గాఢంగా మాస్టర్ గారు ఈకే గారితో అనుభవాలు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అనంతకృష్ణ గారిని కలిసినా లేదంటే మిగతా ఎవరిని కలిసినా సరే ఇవే మాట్లాడుతూ ఉంటాం. మాస్టర్ కే గారు ఏం చెప్పారు, మేమేమి అర్థం చేసుకున్నామని. అయితే ఒక విషయం స్పష్టంగా నాకు అర్థమైనది ఏంటంటే 40-45 సంవత్సరాల కిందట మాస్టర్ కే గారు చెప్పిన విషయాలు ఇప్పుడు మాకు అర్థమవుతున్నాయని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా చిన్న మాటల్లో ఒక్కోసారి తిడుతున్నట్టు, ఒకసారి ఏదో వ్యాఖ్యానించినట్టు, జోక్ చేసినట్టు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాకు ఈ జీవితంలో అనుభవంలోకి వస్తున్నాయి. అవి ఇంత డీప్గా ఉందా మాస్టర్ కే గారు చెప్పిన విషయం, అప్పుడు మాకు సరిగా అర్థం అవ్వలేదే అన్నటువంటి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది, ఒక రకమైనటువంటి విషయం మాలో ఉంటుంటుంది. అంటే ఒక్కొక్కసారి నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. మనం పెద్దలను ఎవరైనా చూసినప్పుడు కానీ కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏంటి మాస్టర్ కే గారి దగ్గర ఉండి ఒక్కోసారి టైం వేస్ట్ చేసుకున్నామా, మాస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు మేము ఏదో మా చైల్డిష్నెస్ అంటే చిన్నతనంలో మాకు తెలియ కొన్ని ప్రశ్నలు అడిగామా మేము అనిపిస్తూ ఉంటుంది. ఇంత మహానుభావులు, ఇంత పరమ గురువులు దగ్గర మేము ఉండి ఇలా టైంకి స్పెండ్ చేసామా అని ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నాకు ఆయన ఒక 5-10 సంవత్సరాల కింద ఒక ప్రశ్న వేశారు, సార్ మీరు పరమ గురువుల్ని చూశారా అని. నాకు అప్పుడు వెంటనే గుర్తుకొచ్చింది, చూసేమో అన్నారు. ఎవరు అన్నారు, మాస్టర్ కే గారే పరమ గురువు, మాకు అంతకు మించి మాకు పరమ గురువు గురించి తెలియదు. మాకు పరమ గురువు అంటే మాస్టర్ కే గారే మాకు అంతే, ఆయనతోటే మేము ఉండడము, తెలుసుకోవడము, చేయడం అటువంటి విషయం మాకు ఉంది అని చెప్పి మేము చూసామని అన్నాను. అంటే ప్రత్యేకంగా మేము పరమ గురువుల గురించి ఎక్కడ మేము వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంకా మేము ఆ ప్రయత్నం చేయలేదు, మాస్టర్ కే గారితో మేము ఉన్నాము అని. అయితే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అయితే పుస్తకం కింద రాస్తారని అడిగాడు. 40-45 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు బుక్ రాయమంటే రాస్తాను ఇంకా కొన్ని గుర్తు తెచ్చుకొని అని చెప్పి మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్లో రాసిన బుక్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. ఒక 150-160 పేజెస్ బుక్ ఒకటి రాశాను. అయితే ఈ బుక్ రాస్తున్నప్పుడు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, రాయడానికి గల కారణాలు కానీ, చాలా కాలం నుంచి నాకు కొందరు మహానుభావులు పెద్దలు చెప్పినటువంటివి మాస్టర్ కే గారి గురించి అవి నాతోటి ఉండిపోతాయని ఒక భయంతో ఏం చేశానంటే అందులో కొన్ని విషయాలు చెప్పవలసినవి చెప్పేశాను. ఇంక నేను అంటే నా దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో చెప్పవలసిన అవసరం వచ్చి చెప్పేశాను అసలుకి అవి. అయితే ఒక విషయం స్పష్టంగా ఏంటంటే మాస్టర్ కే గారు 1984 మార్చి 17వ తారీఖుని శరీరం వదిలిన తర్వాత జరిగినటువంటి 3-4 ఇన్సిడెంట్స్ నాకు ఒక పెద్ద ఆయన అనుభవం చెందినవి. ఆయన మాస్టర్ కే గారితో ఉండేవారు, చాలామందికి తెలుసు. మా వాళ్ళు ఈ మిత్ర బృందంలో వాళ్ళకి అన్ని రావణమూర్తి గారు అని చెప్పి టైపిస్ట్ కింద ఆయన దగ్గర ఉండేవారు. ఆయన ఎంత సాధకులో చాలామందికి తెలుసును. ఆయన గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన రామలక్ష్మణుల దర్శనం భీములపట్నం బీచ్లో ఆయన ఇద్దరు దర్శనం ఇచ్చారు రావణమూర్తి గారికి. నేను ఆ రావణమూర్తి గారిని అడుగుతూ ఉండేవాడిని, మాస్టర్ మీకు ఏం చెప్పారు మాకు చెప్పండి అంటుండే. అంటే నాకు 3 గురువులు అంటే జీవితంలో అన్నారు. ఏమిటి అంటే నాకు మంత్రోపదేశం చేసిన ఆయన కన్నన్ ఘాట్ రామదాస్ గారు ఆయన మంత్రం ఇచ్చారు, రామ మంత్రం. 2వది కృష్ణమాచార్య గారి దగ్గర కృష్ణ మంత్రం అనుభవిస్తున్నాను. 3వది శివతత్వంలోకి వెళ్ళిపోతాను ఈ శరీరం వదిలిన తర్వాత అన్నారు. శివరామకృష్ణుడు మొత్తం 3 తత్వాలు నాకు పూర్తి అయిపోతే జీవితం, అది నాకు మోక్షమే, తర్వాత నాకు ఇంక లేదండి జీవితం అన్నారు. అయితే మీరు అనుభవించిన విషయాలు ఏమైనా నాకు చెప్పండి మాస్టర్ కే గారితో, మీకు కొన్ని ప్రత్యేకంగా చెప్పేవారు కదా మీకు. ఆయన లోపల మాస్టర్ దగ్గర కూర్చొని టైప్ చేస్తుండేవారు. మాస్టర్ ఎలా డిక్టేట్ చేసేవారంటే అసలు ఏ బుక్ చేతిలో పట్టుకునేవారో కాదు మాకు తెలిసేది కాదు. ఈయన అంత స్పీడ్గా టైప్ చేస్తూ ఉండేవారు, మాస్టర్ డిక్టేట్ చేస్తూ ఉండేవారు. ఈయన పేజ్ తర్వాత పేజీ తిప్పేసి టైప్ చేసి పెట్టేస్తూ ఉండేవారు. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. మాస్టర్ ఈకే గారిని మీరు ఎలా చెప్తున్నారు ఏంటండి అని అడిగితే
సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి మాస్టర్ గారితో అడిగితే ఏం చెప్పమన్నారు మాస్టారు, ఫారెన్ వాళ్ళకి మందులు ప్రిస్క్రైబ్ చేసేవారు, నేను ఇక్కడ ఇలా టైప్ కొట్టేవాడిని, టైప్ కొట్టి ఇలా సీల్ చేసి కవర్లో పెడితే అవతల నుంచి వాడు ఎవడో ఫోన్ చేసేవాడు తగ్గిపోతున్నారు జబ్బు అని ఉంటుండేవాడు. అలా ఉండేవారు మాస్టర్ గారితో అనేవారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది అసలు. అంటే ఇంత మాస్టర్తో మనం పక్కనే కూర్చుని చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్ అడుగుతుండేవాడు అనిపిస్తుండేది అప్పుడు మాస్టర్ గారు. ఒక్కొక్కసారి మాస్టర్ గారు నవ్వుతూ జోక్ చేస్తుండేవారు, ఒక్కొక్కసారి చాలా సీరియస్గా ఉంటుండేవారు. ఏమిటి ఇంత మాస్టర్ దగ్గర మనం ఉన్నాం, మనం అనుభవిస్తున్నాం జీవితం అని ఒక సంకల్పం వచ్చి అడిగితే అప్పుడు చెప్పారు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయండి మాస్టర్ గారికి, అది నేను మీకు చిన్న హింట్ ఇస్తాను, మీరు దాన్ని ఫర్దర్గా రీసెర్చ్ చేసుకోండి అన్నారు. నేను అడిగాను మాస్టర్ గారు యూనివర్సిటీలో పనిచేశారు కదండి, పిహెచ్డి వర్క్ చేశారు, ఆ పిహెచ్డి టాపిక్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి నాకు చిన్న హింట్ ఇవ్వండి అని అడిగాను. మాస్టర్ గారు పిహెచ్డి ఎవరైనా చదివి ఉంటే తెలుస్తుంది, పాండురంగ మహత్యంలో మాస్టర్ గారు చేసినటువంటి పిహెచ్డి వర్క్, అందులో ఆయన విఠల తంత్రం గురించి చెప్పింది ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు అని చెప్పేశారు. అది ఎవరిచ్చారు అంటే మీకు హింట్ ఇచ్చారు మాస్టర్ గారు. 50 years అప్పుడు సావనీర్ పబ్లిష్ చేసినప్పుడు సావనీర్లో మాస్టర్ గారు హింట్ ఇచ్చారు. ఆ హింట్ ఎలాగొచ్చిందంటే మాస్టర్ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పూర్తి హెల్ప్ చేశారు. పిహెచ్డి థీసిస్కి కావాల్సిన రహస్యాలన్నీ రివీల్ చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అంటే మాస్టర్ పిహెచ్డి చేసింది 1960s అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1950లో శరీరం వదిలేశారు కదా అంటే మీరు అదే పొరపాటు పడుతున్నారు. మాస్టర్ గారికి తెలియని మాస్టర్లు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను మీకు చెప్పలేను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో ఆయనకి టెలిపతిక్ లింక్ ఉండేది. ఆయన శరీరం వదిలేసిన తర్వాత మాస్టర్ గారితో కంటిన్యూస్గా ఉండి ఎన్ని విషయాలు చెప్పారు అని అన్నారు. సో అప్పుడు నేను చూస్తే ఆ బుక్ నేను తర్వాత మా యూనివర్సిటీలో బుక్ నేను తెప్పించుకుని మాస్టర్ గారి పిహెచ్డి చూస్తే అందులో చెప్పిన పాయింట్లు అసలుకి ఈకే గారు చెప్పినటువంటి వింటే మళ్ళీ ఇంకో రీసెర్చ్ చేయవలసినంత పని ఉంటుంది మనకి. అంత విషయం చెప్పుకుంటూ వచ్చారు పాండురంగ మహత్యం ఆ గ్రంథంలో. అయితే ఒక చోట మాస్టర్ కొన్ని అందులో నుంచి కొన్ని ఎపిసోడ్స్ కింద తీసుకుని చెప్పినటువంటి మటుకు మాకు పతంజలి యోగ సూత్రాల క్లాసెస్ చెప్తున్నప్పుడు మాస్టర్ గారు చెప్పినటువంటి విషయాలు అన్నమాట. అందులో రామకృష్ణ పరమహంస రాసినటువంటి రామకృష్ణుడు రాసినటువంటి వాటిలో మాస్టర్ గారు చెప్పినటువంటి ఆ రివీల్ చేసినటువంటి కథలు కానీ మనం చదివితే ఎలా ఉంటుందంటే ఇంత లోపలికి ఉందా అంటే ఇంత డెప్త్లో తీసుకొచ్చారు ఆ సబ్జెక్ట్ అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది మాస్టర్ గారి గురించి. అంటే కొన్ని 2-3 విషయాలు నాకు గుర్తొచ్చినవి చెప్తాను. మాస్టర్ గారు ఒకసారి చెప్తూ చాలామంది ఈడ పింగళ సుషుమ్నా నాడులు 3 సెపరేట్గా ఉన్నాయని చెప్తారు. మాస్టర్ గారు ఒక్కలే చెప్పారు ఆ 3 డబ్బాలో ఉన్నటువంటి 3 తీగల్లా ఉంటాయి, లోపల సుషుమ్నా ఉంటుంది, దానిపైన ఇడ పైన పింగళ దానిపైన ఇడా నాడులు 3 ఉంటాయి, డబ్బాలో ఉన్న 3 కింద ఉంటాయి ఇవి. దీనికి ఎవరికైనా సరే మీరు చేస్తున్నప్పుడు లంబార్ ఆపరేషన్ చేసుకున్నప్పుడు మటుకు లోపల ఫ్లూయిడ్ తీయద్దు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఒక ఆవిడకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు లంబార్ అంటే వెనకాల వెన్నుముక్క దగ్గర పంచ్ చేస్తారండి అంటే అది చేయించొద్దని చెప్పారు మాస్టర్ గారు. ఎందుకని అడిగితే మీ తాలూకా స్పిరిచువల్ ఎవల్యూషన్ అంతా అందులోనే ఉంటుంది, అది ఆ డబ్బాలో ఉంటుంది, దానికి మటుకు పంచ్ చేయొద్దు, చేయనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆవిడకి చెప్పడం జరిగింది. ఒకసారి మేము ఏం చేసామంటే ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు కేజీహెచ్లో ఉంటే మాస్టర్ దగ్గరికి పరిగెత్తుకుని మాస్టర్ పలానా వ్యక్తి కేజీహెచ్లో ఉన్నాడు, బాగులేదు పరిస్థితి ఎలాగా అంటే మీరు పని చేయండి కేజీహెచ్ గేట్ దగ్గర ఉండండి నేను వస్తానన్నారు. స్కూటర్ మీద మాస్టర్ వచ్చేసరికి మేము అక్కడ చేరాము. ఆ వ్యక్తి ఎవడో మాస్టర్కి తెలియదు అసలుకి. మాస్టర్ దగ్గర ఎలా ఉంటుందంటే ఎవరైనా హెల్త్ బాగులేదు అంటే వచ్చేస్తానని చెప్పి బయలుదేరి వచ్చేసేవారు. ఈకే గారు మీరు కేజీహెచ్ గేట్ దగ్గర ఉండండి అన్నారు. మేము అక్కడ వెళ్ళి ఉంటే మాస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత కష్టపడి లోపలికి తీసుకెళ్ళాం. వ్యక్తి దగ్గర తీసుకెళ్తే చూసి బయటకు వచ్చేసి వీడు అడవుపంది మాంసం తిన్నాడు ఆయన రాత్రి, వీడు కష్టం వీడికి, అయినా సరే రండి నాతో పాటు నేను లిక్విడ్ ఇస్తాను ప్రయత్నం చేద్దామన్నారు. అప్పటిదాకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి కూడా తెలియదు ఆడ ఏమిటి తిన్నాడు ముందు రోజు రాత్రి. మేము తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పేశారు ఇంక వీడు ఎక్కువ బతకడం కూడా చెప్పేశారు మాస్టారు. లిక్విడ్ ఇచ్చారు, తీసుకొచ్చి ఇచ్చాం కానీ ఆ వ్యక్తి బతకలేదు, జస్ట్ ఒక 3 to 4 hours తర్వాత పోయాడు, వీడు ఎక్కువ కాలం బతకడని చెప్పేశారు. చెప్పి అడగపంది మాంసం తిన్నాడు మాస్టర్ ఎలా చెప్పారో మాకు అర్థం వల్ల ఎంతమంది డాక్టర్లు కేజీహెచ్ డాక్టర్లు వీళ్ళందరూ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు కానీ తిన్నాడు అని చెప్పారు. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్, ఒక ఇంటికి మాస్టర్ గారు వెళ్తున్నప్పుడు మాస్టర్ రాత్రి కొడుకు అబ్బాయి పుట్టాడండి అంటే అవునే వాడు తమిళనే పుట్టాడు మీ ఇంట్లోనే అన్నారు.
ఓహో ఇలాగా విచిత్రంగా పలానా పేరు పెట్టు అని చెప్పేసి అని మేషారు ఆ పేరు కూడా సజెస్ట్ చేస్తారు, ఈ పేరు ఎలా పెట్టుకోని. ఎలాగా మేషారు దగ్గర ఉన్నాయంటే సరే నేను చూస్తానండి. మేమేం చేసేవాడు అంటే ఆ రోజుల్లో మాకు ఈ మోతిగూడెం అని చెప్పి డొంకరే ముందు ఒక ట్రైబల్ ప్లేస్ ఉండేది, అక్కడికి వెళ్ళి క్లాసులు చెప్పమన్నారు మాస్టర్ గారు. నేను మన మేషారు అబ్బాయి శ్రీను గారు తర్వాత శివానంద్ మేమందరం క్లాసులు చెప్పడానికి వెళ్తుండేవాడు. వెళ్ళి మేషారు అక్కడ 15 రోజులు క్లాసులు చెప్పాము. కొంతమంది వచ్చారు రాలేదంటే నాకు అన్నీ తెలుసు లేవా, నేనే కదా చూస్తున్నాను ఇక్కడి నుంచి మీరు క్లాసులు చెప్తున్నారా లేదా అంటుండేవారు. మేము ఎలాగ ఉండేవాడు అంటే ఆ చిన్నతనంలో మాకు మాస్టర్ గారు అంటే ఏదో మనం వెళ్ళి ప్రత్యేకంగా అన్నీ ఆయనకి చెప్పాలి కాబట్టి తప్ప తెలియదు అనుకుంటుండేవాడు. ఇది ఏమని చేసేవాడు నాకు చూశానండి నేను మొత్తం అంతా నేను అని అంటుండేవారు మేషారు. ఓహో ఇలాగా. ఒకసారి టీచరు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు ప్రత్యేకించి మాస్టర్ గారు. అంటే 1981 నుంచి 84 వరకు మేషారు ఎక్కడెక్కడ క్లాసులు చెప్పినా అక్కడ అటెండ్ అవుతూ వచ్చాను అన్ని క్లాసెస్కి. టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ చెప్తున్నప్పుడు మాస్టర్ గారు అడిగారు, మీరు వెళ్ళి ఎన్సీఆర్టీ పుస్తకాలు కొనుక్కుని రండి అన్నారు. నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు గారు. మీ ఇద్దరు ఏమనుకున్నామంటే ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొస్తే మేషారు చదువుతారు కాబట్టి బుక్స్ చదివి చెప్తారు మనం మా ఉన్న విజిటమ్ వాళ్ళు అటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాల కోసం వెళ్ళి కొనుక్కుని వస్తే మేషారు 100 రూపాయలు తీసుకెళ్ళండి, అక్కర్లేదు 50 రూపాయలు తీసుకెళ్ళండి సరిపోతుంది అన్నారు. ఏంటి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఎన్ని పుస్తకాలు కొనుక్కుని వచ్చామని చెప్తున్నారు, 50 రూపాయలు ఇస్తానంటున్నారు సరిపోతుందా లేదా మేము అనుమానం తేలితే తీరా షాప్కి వెళ్ళి ఎన్ని బుక్స్ కొనుక్కొస్తే 48 రూపాయలు దాటలేదు బుక్స్. బుక్స్ 48 రూపాయలు దాటలేదు. సరిగా మేషారు బుక్స్ పట్టుకెళ్ళి ఇస్తే చూడండి ఎన్సీఆర్టీ పలానా బుక్లో పలానాది ఉంటుంది అంటుండే, బుక్ తిరగేయలేదు చెప్పలేదు చూడలేదు మేషారు. ఇలా ఉండేది. టీచర్స్ ఇలా క్లాసులు చెప్పాలి, ప్లస్ ఇలా చెప్పాలి, మైనస్ ఇలా చెప్పాలి అంటూ ఒక వారం రోజులు కంటిన్యూస్గా రోజుకి క్లాసులు చెప్తుండేవారు టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ కింద. సో ఇవన్నీ చూస్తుంటే అనిపించేది. అప్పుడు మేషారు 2-3 పాయింట్లు చెప్పారు. ఇంకో రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినటువంటి పని మీరు అందరూ పిల్లలకి చేయాలి మీరు అనేవారు. ఏంటని అడిగితే మీరు ఏం చేస్తారంటే పిల్లలకి ఏబీసీలో సున్నాలు ఏం నేర్పకండి, వాళ్ళకి కలర్స్ ఇచ్చేయండి, పెన్సిల్స్ ఇచ్చేయండి, వాళ్ళు ఏం కావాలంటే గీసుకుంటారు, వాళ్ళకి గేమ్ అని అంటున్నారు అని అప్పుడు చెప్పారు మేషారు. ఎందుకు మేషారు ఇలాగ మీరు చెప్పారు అని అడిగితే ఇంకో నువ్వు క్రియేటివ్ యూనిటీ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బుక్ చదువుకో అన్నారు. చదివానండి. తర్వాత పర్సనాలిటీ అనే బుక్ చదువు అన్నారు. 2 బుక్స్ అయినా మేషారికి చాలా ఫేవరెట్ బుక్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ 2 బుక్స్ చదువు అన్నారు. ఆ 2 బుక్స్ చదివితే మేషారు ఏవైతే చెప్తున్నారో ఆ బుక్స్లో ఉండేవి. పిల్లలకి ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ అందులోంచి ఆయన తీసుకుని ఆ క్లాసుల్లో చెప్తూ అప్పుడు చెప్పారు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఇన్స్టిట్యూట్ ఉంది, చైల్డ్ కల్చర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. దానికి సంబంధించిన బుక్స్ 3 వాల్యూమ్స్ కింద ఉంటాయి చదవమన్నారు. కష్టపడి మొత్తానికి ఆ బుక్ సంపాదించాను. చెప్తే మేషారు చెప్పిన కాన్సెప్ట్స్ వాళ్ళు ఇంకా చెప్పడం మొదలుపెట్టారు కానీ మేషారు అప్పటికే చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చెప్పేసారు చైల్డ్ ట్రైనింగ్లో మనం ఏం చేయాలని. అప్పుడు చెప్పారు ఒక పాయింట్, ఇది చైల్డ్ కల్చర్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది దాని పేరు. ఈ ట్రైనింగ్ ఇవ్వవలసింది పిల్లలకు కాదు వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాలి ట్రైనింగ్. మనం ఈ టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టింది టీచర్స్ కోసం అనుకోకండి, తల్లిదండ్రులకు ట్రైనింగ్ కోసం పెట్టాను ఇవి నేను. తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తే పిల్లలు బాగుపడతారని చెప్పి అప్పుడు చెప్పారు 1982లో. పిల్లల్ని ఏ రోజు మీరు కొట్టడానికి వీరలేదు, కొట్టినట్లయితే చాలా ప్రాబ్లం వస్తుంది, పిల్లల్ని కొట్టద్దు అన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేశారంటే కార్పొరల్ పనిష్మెంట్ బ్యాన్ చేసేసింది పిల్లల్ని కొట్టడం అనేటువంటిది స్కూల్లో. ఎప్పుడు మేషారు చెప్పారు 1982లో చెప్పిన కాన్సెప్ట్ని ఇప్పుడు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ బ్యాన్ చేశారు. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు స్కూల్కి వెళ్ళి చెప్పేటప్పుడు యూనివర్సిటీస్ నుంచి పిల్లల్ని కొట్టడానికి వీలు లేదు అని ఇన్స్ట్రక్షన్ అప్పుడు మేషారు. అంటే విజనరీ ఎంత ముందుకు చూశారో మేషారు, ఫ్యూచర్లోకి చూసి చెప్పగలరు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఆయన ఏదైనా మాట చెప్పారు అంటే అది జరిగి తీరుతుంది. ఆ రోజుల్లో ఎవరో ఒక ప్రశ్న వేస్తారు మేషారుని. మేషారు విశాఖపట్నం అంటే విశాఖపట్నం అంతా ఏముంది గోల్డ్ మైన్ ఇదంతా, ఇక్కడ మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది, ఎవరికైనా జాగాలు కావాలి కొనేసుకోండి అన్నారు. అప్పుడు 1982లో ఆ రోజు పెద్ద సాహసించి కొనుక్కున్న వాళ్ళందరికీ ఈరోజు అది జాగా కూడా దొరకదు. అప్పుడు ఒక ఆయన వెళ్ళి మేషారు ఇదంతా జాగాలు కొనుక్కుంటున్నాం, మాకు వాస్తుకు సంబంధించిన చెప్పండి అంటే రాసుకోండి అనేవారు. ఆయన అప్పుడు 28 పాయింట్స్ నేను రాసిన పాయింట్స్ బుక్లో పబ్లిష్ చేశాను. మేషారు వాస్తుకు సంబంధించిన ఏదైనా సరే ఈ రకంగా చూసి మీరు ఇల్లు కట్టుకోండి అనేటువంటి ఒక పాయింట్ అప్పుడు డిక్టేట్ చేసేసారు 1982లో. ఈ రోజుకి ఆ వాస్తుకు సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్నీ పనికి వస్తాయి. అంటే ఎలాగుండదంటే మేషారు దగ్గరికి వెళ్ళి సరదాగా మన సాయంత్రం కూర్చొని నవ్వుతూ ఉంటే జోక్స్ చెప్పేవారు, మనం సీరియస్గా ప్రశ్న వేస్తే ప్రశ్నకి సమాధానం చెప్పేవారు. లేదు ఏమీ చేయకపోతే మేషారు బుక్ చదువుకుంటుండేవారు రాధమాధులు. ఒకసారి నేను వెళ్ళి మేషారు అరబిందో పోయి మీద రాశారు థాట్ ది ప్యారక్లేట్ అనేది, అది మనస్సుకేను
ఆలోచనకి ఉన్న సంబంధం ఎలాగుంటుంది ఏంటంటే, దానికి ఎందుకే అంతసేపు ఆలోచిస్తున్న ఎవరు చెప్పలేకపోయారు. ఒక చెరువులో నువ్వు రాయిస్తే ఏమవుతుంది, వచ్చే అలలోనూ అక్కడ ఉన్న చెరువు రెండు ఒకే సంబంధం ఏదైతే ఉంటుందో మైండ్కి థాట్ రెండు ఒకటేను. ఈ మైండ్లోంచి పుట్టే థాట్కి అంత విశ్లేషణ ఎందుకు ఆయన ఆ పాయింట్ చెప్పడానికి ఆయన ఇంతలా కంపేర్ చేశారు అరవిందో గారు. అదంత సింపుల్ పాయింట్ అన్నారు. ఇంత సింపుల్గా మేషర్ ఇలా చెప్పేస్తాను అన్నప్పుడు అప్పుడు నాకు చెప్పారు. నాకు పెద్ద డౌట్ ఉండేది మేషర్ దగ్గర. ఏంటంటే నేను అప్పుడు ఎంఏ ఇంగ్లీష్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మేషర్ నువ్వు రా, నీకు ఇంగ్లీష్ క్లాసులు నేను చెప్తాను, షేక్స్పియర్ అనేవారు. మేషర్ తెలుగులో పిహెచ్డీ చేశారు, తెలుగు మేషర్ కదా, ఇంగ్లీష్ చెప్పగలరా లేదని డౌట్ ఉంటుంది. ఈ డౌట్ నన్ను పట్టుకుని చాలా కాలం వేస్తే రా నీకు చెప్తాను నేను షేక్స్పియర్ అని. అంటే మేషర్ ఏం చెప్తారా అని అనుకుంటుండేవాడిని. అప్పుడు ఒకరోజు ఏం చేశారంటే, నువ్వు నా దగ్గర రా 15 రోజులు కూర్చొని నీకు నేను చెప్తానని చెప్పి ఒక మ్యాన్స్క్రిప్ట్ పట్టుకుని మేషర్ దగ్గర కూర్చోమన్నారు. మేషర్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు మధ్యాహ్నం 11-12 గంటలకి. మేషర్కి తెలివిగా అంటే ఆయన ఏ బుక్ చదవకుండా మామూలుగా ఏ పని లేకపోతే ఆ మ్యాన్స్క్రిప్ట్ చదివించేవారు నా చేత. చదివించి కరెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత ఈ మ్యాన్స్క్రిప్ట్లను బాగోలేదే, సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడైనా, ఇచ్చే మ్యాన్స్క్రిప్ట్ వెనక్కి మనం వేరే రాసుకుందాలే అనేవారు. వెంటనే మేషర్ ఇలాగ 2-3 పేజీలు చదవగానే చెప్పేసేవారు, ఇందులో ఈ తప్పు ఉంది, ఇది ఇలా ఉంది. అంటే ఎలాగ ఉండేదంటే మేషర్ దగ్గర ఒకసారి నేను రాధామాధం లైబ్రరీలో నేను మేషర్ రావడానికి ముందు వెళ్ళి ఒక బుక్ చదువుతున్నాను, మిహిరా అనే మ్యాగజైన్ చదువుతున్న మేషర్ వచ్చేస్తున్నాడు పరిగే మెట్ల పైకి. ఒకవేళ ఆయన చెప్పకుండా బుక్ చదువుతున్నాను తిడతారేమో అని బుక్ వెనక్కి ఇలా పెట్టుకున్నాను. ఏమయ్యా బుక్ మిహిరా చదువుతున్నా, చదువు అన్ని వాల్యూమ్స్ చదివే అన్నారు. ఇదే మేషర్ మిహిరా నేను చదువుతున్నాను తెలియదు కదా, వెనక్కి పెట్టుకున్నాను. మేషర్ చూశారని 8 వాల్యూమ్లు చదివి అందులో చాలా విషయాలు చెప్పాను. అంటే అలా ఉండేది. మేషర్ ఏదైనా మనం చెప్పడానికి ముందు ఏం చేసేవారంటే ఆయన గ్రహించేసేవారు, వెంటనే పాయింట్ చెప్పారు. ఆయన దగ్గర ఎలాగ ఉండదంటే మేషర్ దగ్గర ఆయనకి చాలా ఇష్టమైన హాబీ, అంటే నాకు అర్థం చేసుకుని చాలామంది తెలుసు. ఇంకో మీరు పిల్లలకి క్లాసులు చెప్పినా పెద్దలకి చెప్పినా బయోగ్రఫీస్ ఎక్కువ చదవండి, ఎన్ని బయోగ్రఫీస్ చదివితే అంత మంచిదని చెప్పి మేషర్ లైబ్రరీలో ఎన్నో బయోగ్రఫీస్ తెప్పించి ఉంచేవారు మేషర్. అందులో పాయింట్లు అక్కడక్కడ చెప్తూ ఉండేవారు. ఒకసారి నేను బయోగ్రఫీస్ ఉన్నాయి కదా మేషర్ బుక్ ఒకసారి తిరిగేస్తూ ఉంటే కరాటేదో అని చెప్పి ఒక బుక్ కనిపించింది నాకు. అది గిచిన్ ఫునకోసి అని ఒక ఆయన కరాటే నేర్పిన జపాన్లో ఆ బుక్ బయోగ్రఫీ రాసుకున్నాడు. ఆ బుక్ ఎందుకో తిరిగేసాను, తీసుకొస్తే మేషర్ ఫారెన్ వెళ్ళినప్పుడు ఆ బుక్ కొనుక్కొని వచ్చారు. గిచిన్ ఫునకోసి బుక్ కొనుక్కు తీసుకొచ్చారు. ఏమిటంటే నేను చూస్తే అందులో ఎంత డిసిప్లిన్ ఉండాలో మొత్తం అంతా చెప్పాడు కరాటే నేర్చుకోవడానికి. ఈ బుక్ కూడా మేషర్ తీసుకొచ్చారు అంటే అప్పుడు చెప్పారు మేషర్, ఇదే కాదు 7 బుక్స్ చదవమంటే చదవాలి మనం, మిగతా ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. మనం అనుకున్న యోగాభ్యాసం మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ వాళ్ళు నిజంగా యోగాభ్యాసం దేశాల్లో చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. సో అందుకని మనం అవన్నీ చదివి నేర్చుకోవాలి అన్నటువంటి విషయం మేషర్ చాలాసార్లు చెప్తుండేవారు. అసలు అంటే బయోగ్రఫీస్ విషయంలో కానీ డౌట్లు వస్తే వాటిల్లో కానీ ఏమైనా. నేను ఒకసారి అడిగాను మొట్టమొదటి మేషర్ని కలిసినప్పుడు, ఇంకా నేను డిగ్రీ పూర్తి చేయలేదు అప్పుడు. మేషర్ దగ్గరికి వెళ్ళి మేషర్ ఏ బుక్ చదివితే బాగుంటుంది అని, నువ్వు మంచి స్టడీ ఇన్ కాన్షియస్నెస్ చదువు అనిబిసెంట్గా రాసిందన్నారు. ఆ బుక్ కోసం ఎక్కడ వెతికినా ప్రయత్నం చేసిన దొరకలే బుక్. నాకు లైబ్రరీలో అక్కడ మేషర్ లైబ్రరీలో బుక్ దొరుకుతుంది, అది చదువుతూ ఉండేవాడు అనిబిసెంట్ బుక్. అది చదవడం అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావంటే ఈ బుక్ సిరీస్ చదువు, రవీంద్రనాథ్ ఠాగూర్ చదువు అనేవారు, తర్వాత అరబిందో చదువు అనేవారు. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఆలిస్ ఏబిలీ బుక్స్ 2-3 బుక్స్ మేషర్ వచ్చి చదివించారు. ఒకటేమో కాస్మిక్ ఫైర్, ఒకటి ఈసోటరిక్ హీలింగ్ ఒకటి. ఆ రోజుల్లో ఎలాగ ఉండేదంటే మేషర్ బుక్ ఇస్తే చదివేసి అన్నీ ఇచ్చేస్తే ఇంకో బుక్ ఇస్తారనే ఆతురత ఎక్కువ ఉండేది, ఎక్కువ పుస్తకాలు చదివేయాలన్నట్టు కోరిక ఉండేది. ఒకసారి ఏం చేస్తాను, ఈసోటరిక్ హీలింగ్ బుక్ చదివి మేషర్ దగ్గరికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. మేషర్ బుక్ చదివి బుక్కలు చేతితో పట్టుకుని మళ్ళీ చదువు అన్నారు. ఏమైంది మళ్ళీ సెకండ్ టైం చదవమన్నారు అనుకుంటే అందులో సగం పేజీలు చదవడం మానేశాను. ఇది గబగబా చదివేసి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఇంకో బుక్ ఇస్తారు, చదివి తీసుకురా మొత్తం బుక్ అంటారు. మళ్ళీ సెకండ్ టైం బుక్ అంతా పేజీ వదలకుండా చదివి మళ్ళీ పట్టుకెళ్తే ఈ బుక్స్ అర్థం అవడం చాలా కష్టంగా ఉంటాయి, మన ఇండియన్స్ మనం రాసుకున్నది తేలిగ్గా ఉండవు ఇందులో ఉన్న సబ్జెక్ట్స్, అందుకనే మరోసారి చదవమన్నాను. అయినా నువ్వు కొన్ని పేజీలు వదిలేసావు కదా అన్నారు. కొన్ని పేజీలు వదిలేసానండి చదవడం పూర్తిగా అర్థం కాక. అంటే మేషర్ దగ్గర అలాగ ఉండేవి, ఏదైనా చిన్న చిన్న టిప్స్ చెప్పేవారు, ఎలాగ మనం ఉండాలో చెప్పేవారు. అప్పుడు ఆ రోజుల్లో ఎస్ట్రాలజీ నేర్చుకుంటుండేవాడు. నేర్చుకుంటున్న రోజుల్లో ఎలా ఉండేది అంటే ఒకసారి ఒక పెద్ద ఆవిడ వచ్చి మేషర్ దగ్గరికి, మేషర్ మా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే నేను పక్కన ఉన్న నేను ఇంక 2-3 ఇలా వాచి చూసేవారు. మేషర్కి ఒక అలవాటు ఉండేది, ఇలా వాచి వెనక్కి ఇలా తిప్పి చూసుకునేవారు. ఏంటో లగ్నం అన్నారు. మనం వెంటనే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మనకు పనిచేది. లగ్నం ఆలోచించి మేషర్ కన్యా లగ్నం,
ఇంతసేపు ఆలోచిస్తావేట, నువ్వు కన్యాలగ్నం, అమ్మాయి 3 రోజులు వచ్చేస్తుంది వెళ్ళమ్మా అన్నారు. అమ్మాయి 3 రోజులు వచ్చేసింది. అంటే అప్పుడు మనకి టిప్ అని చెప్తున్నది ఏంటంటే, నువ్వు జాతకాలు నేర్చుకునేవాళ్ళు, ఎస్ట్రాలజీ నేర్చుకునే ఏం చేయాలంటే, ఎప్పుడు రన్ అవుతున్న లగ్నం గుర్తుపెట్టుకోండి, క్యాల్కులేట్ చేసుకోండి అని చెప్పేవారు. ఇలా వాచి వైపు చూసేవారు. చూసి వెంటనే ఇదేమిటి లగ్నం అన్నారు. మనకి వెంటనే తట్టదు, మనం ఆలోచించాలి నిమిషం. మ్యాటర్ కన్యాలగ్నం వచ్చేస్తుంది అమ్మాయి, చూడు ఆ లగ్నాధిపతి 3వ ఇంట్లోనో అక్కడ ఉన్నాడు, సొంత ఇంట్లోనే వచ్చేస్తుంది అమ్మాయి అన్నారు. ఇదో టిప్ మనకి ఎస్ట్రాలజీలో చెప్పారు కదా మాస్టర్, మనం అనుకుంటుండేవాళ్ళం. అనుకుని ఇంకోసారి ఏం చేస్తుండేవాళ్ళం అంటే, ఒక ఫ్రెండ్ లేకపోతే ఎవడు మనం ఇద్దరం రాధామాధం వెళ్తున్నప్పుడు మాస్టర్ ఏం చేసేవారంటే, ఒక పాన్ తయారు చేయడానికి ఫార్ములా తయారు చేస్తున్నారు మాస్టర్. ఓహో మాస్టర్ చేస్తున్నారు కదా అని చెప్పి పక్కన ఉన్న ఫ్రెండ్ వెళ్ళి, మాస్టర్ ఏదో ఉద్యోగం నాకు ట్రై చేస్తున్నాను, ఏదో ఎయిర్ ఫోర్స్లోకి వెళ్దామంటే, అంతెందుకు నీ చేయి చూపించన్నారు. ఇలా చేయి తిప్పితే నీకు ఎయిర్ ఫోర్స్ లాభం లేదే, నువ్వు మామూలుగా ఉద్యోగానికి వెళ్ళిపో అన్నారు. ఇంత క్యాజువల్గా మాస్టర్ ఇలాగే చెప్పేస్తున్నారు సబ్జెక్టు అని ఒక రకమైన ఆనందం ఉండేది. ఈ విషయాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అయితే మాస్టర్ దగ్గర ఒక విచిత్రం ఏంటంటే, ఆయనకు భూమి మీద తెలియనటువంటి సబ్జెక్టు కానీ విషయం కానీ లేదు. ఎందుకోసం అంటే, ఆయనకి వాళ్ళ గురువు గారు ఆయనకు ఒక వరం ఇచ్చారు అసలుకి. అది యాక్చువల్గా ఆ వరం ఏంటంటే, మాస్టర్కి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఏ నాలెడ్జ్ అయినా నిన్న సాయంత్రం 5 గంటల వరకు ప్రపంచంలోకి వచ్చింది నీకు తెలుస్తూ ఉంటుంది. ఒకటి, నీ ఎదురుగుండా కూర్చున్న ఆడియన్స్ 1000 మంది ఉంటే 1000 మందికి ఉన్న నాలెడ్జ్ ప్లస్ 1% నాలెడ్జ్ నీకు ఉంటుంది. అది నీకు నేను ఇస్తున్నటువంటి వరం కనుక నీకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద నువ్వు మాట్లాడచ్చు. అందుకే మాస్టర్ దగ్గర విచిత్రం ఏంటంటే, ఆయన ఎదురుగుండా సైంటిస్టులు కూర్చునేవారు, డాక్టర్స్ ఎవరు కూర్చున్నా సరే మాస్టర్ చెప్పిన సబ్జెక్ట్ని ఎవరు క్వశ్చన్ చేసేవారు కాదు, క్వశ్చన్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు ఏ సబ్జెక్ట్ వాళ్ళు అడుగుతారు, ఏం చెప్పాలని. ఎందుకంటే మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చాలామంది ఆ రోజుల్లో కూర్చుంటూ ఉండేవారు. అని ఒక విషయం చెప్పారు. సరే సరదాగా నవ్వుతూ ఒక విషయం చెప్పారు. చూడు, యూనివర్సిటీ పలానావాడు ప్రొఫెసర్గా ఉన్నాడు, వాడు ఏంటంటే వాడు ఫిజిక్స్లో ప్రొఫెసరు, వాడికి ఫ్లైట్ ఎక్కడానికి భయం అన్నారు. చాలామందికి తెలుసు. ఏమంటే వీడు ఫిజిక్స్ అంతవరకే పనికొచ్చి ట్రైన్లో వెళ్తాడు, ట్రైన్కి మటుకు యాక్సిడెంట్ అవుదా, ఫ్లైట్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుంది, వీడు ఆ నమ్మకంతో కూర్చున్నాడు, వీడి జీవితం ఇలాగే ఉంటుంది. అంటే చిన్న కామన్ సెన్స్ ఉన్న పాయింట్ ఏం చేస్తామంటే మనం మిస్ అయిపోతాం. మ్యాటర్ వెంటనే క్లారిఫై చేసేస్తారు. అంటే ఒక ప్రశ్నకి సమాధానం కింద ఇలాగా చెప్పేవారు. దాంతో ఏమవుతుందంటే పక్కన కూర్చున్న వాడికి విన్నవాడికి అందరికీ కూడా మనకి వెంటనే ఈ రకమైనటువంటి బ్లాక్స్ కానీ మైండ్లో ఉంటే వెంటనే క్లియర్ అయిపోతూ ఉండేది. మాస్టర్తో మాట్లాడినా, ఆయన చెప్పిన లెక్చర్ వింటున్నా. ఆయనకి ప్రత్యేకత ఏంటంటే, మాస్టర్కి తర్వాత తెలిసింది నాకు, ఆయనకి ఋతంబర ప్రజ్ఞ ఉండేదని చెప్పేసి ఒక మహానుభావుడు చెప్పారు ఆయన తరగతి స్పీచ్ వింటూ. ఏంటంటే మాస్టర్కి ఏముందండి, ఈకే గారికి ఆయన ఋతంబర ప్రజ్ఞ పనిచేస్తుందండి అనేవారు. ఏమిటంటే ఋతంబర ప్రజ్ఞ అంటే, ఎదురుగుండా కూర్చున్న ఆడియన్స్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఆయన లెక్చర్లు అన్నీ క్లియర్ అయిపోతాయి. అదే ఆయన తరగతి గొప్పతనం. ఎలాగా అంటే మన కోసమే చెప్తున్నారు. మాస్టర్ మార్నింగ్ చూసారా మనం ఏం చేసాం ఆయన అలా చెప్తుండేవారంటే, ఋతంబర ప్రజ్ఞ ఓపెన్ అయిపోయి ఉందండి. ఆయన వాక్ వచ్చింది అంటే 1000 మందిలో ఎంతమందికి ఎన్ని డౌట్లు ఉన్నా అవే వస్తాయి ఆయన స్పీచ్లో, క్లియర్ అయిపోతాయి అని. ఆ లెక్చర్కి వెళ్ళి మేము కూర్చుంటే ఏమనిపించింది, ఆ రోజు మన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారా మాస్టర్ అని అనిపిస్తూ ఉండేది. నిజంగా కూడా అలాగే ఆ డౌట్తో అది క్లియర్ అయిపోతూ ఉండేది. అంటే అటువంటి మహానుభావులు మాస్టర్ ఈకే గారితో మేము కూర్చుని టైం స్పెండ్ చేసినప్పుడు ఇలా చెప్తున్నారు. అయితే మాస్టర్ తలక గొప్పతనం అని కాదు, కానీ ఆయన చిన్నపిల్లలతో కానీ పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర ఎంత చక్కగా మాస్టర్ బిహేవ్ చేసేవారు అంటే, బిహేవియర్ అని మన పదం వాడకూడదు యాక్చువల్గా. నేను ఆయన అంత చక్కగా ఉండేవారు. ఒక చిన్న ఫారెన్ కూడా వస్తుండాడు, టీబు అని ఒకడు, ఒరే నువ్వు పెరుగన్నం తినరా నీకు బాగుంటుంది, చేతిలో పెరుగన్నం అలా పెట్టేసేవారు తింటేవాడికి. అది చిన్నపిల్లాడు, వాడు తినేసి చక్కగా ఉండేవాడు, ఫారెన్ కురాడు. ఏమైందిరా నీకు అంటే, వీడు ఏదో చిన్న మేకు మింగించాడండి. వీడు ఎందుకురా మేకు మింగించా, నీకు భోజనం పెట్టలేదా మీ అమ్మ అని తల మీద కొట్టేవారు. వాడి తర్వాత మోషన్కి వెళ్తే మేకు పడిపోతుంది. వీడికి మందు ఉండేది కాదు, ఏముండేది కాదు. మాస్టర్ ఏమిటిది అంటే, ఇలాంటి ఎన్ని చేసి చూపించారో అసలు మనం ఊహకు అందదు. ఒక ఆయన, నేను అరుసు సాయంత్రం ఉన్నాను 4:30కి, మాస్టర్ అక్కడ కూర్చుంటూ ఉంటే, సార్ మాస్టర్ సరిగా ఆవులు పాలు అది సరిగా ఇవ్వటం లేదు, గొడ్లపాకల వాటిలో వీటిలో ఇవ్వటం లేదు, డిస్టర్బ్ ఉంటే ఇంకో ఈ కృష్ణుడి విగ్రహం తీసుకెళ్ళి పెట్టి, అక్కడ ఎదురుగుండా ఒక మట్టి విగ్రహం ఉండేది కృష్ణుడితో, రాధామాధవ్, ఇది తీసుకెళ్ళి పెట్టాయి, నువ్వు గోశాల అది సెట్ అయిపోతుంది, నీకేం ప్రాబ్లం ఉండదు. నిజంగానే తీసుకెళ్ళి పెట్టేస్తే ఇంకా ప్రాబ్లం ఉండేది కాదు. ఏదైనా మాస్టర్ దగ్గర కానీ ఉంటే ఎలా ఉండేదంటే,
ఆ జేబు ఖాళీగా ఉండేది, ఏమీ ఉండేది కదా ఖాళీ. ఆ టైంకి ఎక్కడి నుంచి తీసేవారో 5 రూపాయలు 10 రూపాయలు తీసేవారు. ఒకసారి ఈ రమణమూర్తి గారు ఒకరోజు ఆయన బస్సు ఎక్కి తెరపల్లి చేరిపోతారు. ఆయన జేబులో డబ్బులు లేవు, ఎవరిని అడగాలో తెలియదు. మేషార్ దగ్గరికి ఏమో తటపడాయిస్తున్నారు అటు ఇటు. ఒకవేళ రండి అని చెప్పి పిలిచి ఆయనకు ఒక మైత్రేయ వారి ఫోటో ఇచ్చారు, చిన్నది మైత్రేయ వారి ఫోటో. ఈయన మైత్రేయ వారి ఫోటో అని తీసుకుంటూ వెనక అతను 5 రూపాయలు పెట్టి ఉందన్నమాట, జేబులో పెట్టుకుని బస్సు ఎక్కి వెళ్ళిపోండి. ఏమిటి అసలుకి 5 రూపాయలు వెనకాల పెట్టి ఇచ్చారు అంటే, అప్పటిదాకా మేషార్ పాకెట్ ఎప్పుడు అందరికీ తెలిసిన వాళ్ళే, చూసిన వాళ్ళందరికీ పాకెట్ ఖాళీగా ఉంటుంది. ఉంటే సిరా పెన్ను లేదా అంటే ఏం ఉండదు ఆ పాకెట్లో. అప్పుడు ఎక్కడి నుంచి తీసి ఇచ్చేవారో తెలిసేది కాదు. టైంకి బట్టి కరెక్ట్గా తీసి ఇచ్చి బస్సుకి వెళ్ళిపోండి రేపు ఉదయం వచ్చాను. ఒకసారి ఈ రమణమూర్తి గారు ఏం చేశారంటే, ఈయనతో అర్జెంట్ పని ఉంది మేషార్కి, ఉంటే రాలేకపోయారు. టైంకి రాలేకపోతే ఆ రోజు ఉదయం 6 గంటలకి ఆ ఇంటి దగ్గర మేషారు కనిపించి గేట్ దగ్గర తలుపు కొట్టి రమణమూర్తి గారు రండి పిలిచారు. ఎక్కడ తగలపల్సులో. మేషారేమో మా దృష్టిలో మేషారు విశాఖపట్నంలో రండి అంటే వెళ్ళి 11 గంటలకు వచ్చేయండి, మనం టైప్ వర్క్ కొంచెం చేసుకోవాలి, మీకు ఇలా వెళ్తూ వచ్చానన్నారు మేషారు. తీరా రమణమూర్తి గారు బయలుదేరి వచ్చేసి, మేషారు ఉదయాన్నే వచ్చి మీరు నన్ను పిలిచేసారు, ఏమిటో అలా వెళ్తున్నారంటే, అవసరం పడిందిలేండి అందుకే మిమ్మల్ని పిలిచాను అని. తీరా చూస్తే మేషారు ఆ టైం అప్పుడు కారులోనే వెళ్ళలేదు, తగలపల్లి చుట్టుపక్కల లేరు. ఆయనేమో కనిపించి చెప్పి వచ్చేయండి అంటుండేవారు. ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలామందికి తెలుసు. మేషార్కి ఒక ప్రత్యేకమైన విద్య ఉండేదని చెప్తారు. అందుకే చాలామంది కాత్యాయని విద్య మేషార్ దగ్గర ఉండేది. ఆయన 3 రూపాయలు ఎక్కడైనా మేనిఫెస్టో ఎక్కడికైనా కనిపించి వెళ్ళిపోతుండేవారు అంటుంటారు. అది చాలాసార్లు జరుగుతూ ఉండేది. ఒక్కొక్కసారి రాధామాధవన్ కూర్చుని ఎక్కడో కనిపించారని చెప్తుండేవారు, ఎక్కడో ఉంటే ఇంకేదో జరుగుతుంటుంది. అటువంటి మేషార్ ఎంత సహజంగా తీసేసేవారంటే, అంటే చాలామంది అష్టసిద్ధులు ఉన్నాయని చెప్తారు. అప్పుడు చెప్పారు ఒకసారి క్లాసులో, అష్టసిద్ధులు అంటే ఏమి ఉండవు, అష్టైశ్వర్యాలు ఉన్నాయన్నారు. నా దగ్గర సిద్ధులు సాధించుకున్నావు కాదు, అష్టైశ్వర్యాలు అవి. ఎవడికో పూజ చేసి తీర్థం ఇచ్చాం, పిల్లలు లేరు అంటే పిల్లలు పుడతారు, లేదంటే వాడికి ఇది లేదంటే ఇస్తారు అంతే తప్ప అదే అష్టైశ్వర్యాలు అవి తప్ప అష్టసిద్ధులు కాదన్నారు. దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ మ్యాటర్ పతంజలి క్లాసులో చెప్తూ అప్పుడు చెప్పారు, ఇలాగ వచ్చేస్తాయి అష్టైశ్వర్యాలు, ఎందుకంటే మన సాధన బట్టి మనకి ఉంటుంది అని చెప్పి. అందుకే మేషార్కి ప్రత్యేకమైన సాధన అంటే 2 రకాలుగా మనం మాస్టర్ కే గారిని చూడాలి, అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఆయన గురువు కింద ఏ రకంగా ఉన్నారు, ఆయన శిష్యుడి కింద పై మాస్టర్ దగ్గర ఎలా ఉన్నారో కూడా తెలుస్తుంది. చాలాసార్లు మన అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా వస్తే పెద్ద మాస్టర్ అనుగ్రహం ఉంటే కానీ చేయలేము, పెద్ద మాస్టర్ చెప్పాలి లేకపోతే అవ్వదు అనేవారు. అంటే అంత డెడికేటెడ్గా, అంటే ఆయన మాస్టర్ సివి గారికి నా జీవితం అంతా ఆయన చరణాల దగ్గర నేను గడుపుతున్నానని మాట చెప్తూ ఉండేవారు. మేము ఆఖరి రోజు మొత్తుగూడెం క్లాసుల్లో అయిపోతున్నప్పుడు రామశర్మ గారు ఒక ఆయన సిక్కయ్యనికి హెల్త్ బాగోలేదు. ఆయన రూమ్లోకి నేను మేషార్ వెనకాల చెస్ట్ పట్టుకు వెళ్తున్నాడు మందులు వేయడానికి. వెళ్తే ఆయన అడిగారు, మేషార్ ఏంటి నా ఆరోగ్యం ఇలాగ అయిపోతుందంటే, నీ గురించి నా గురించి ఆలోచించవలసిన పెద్ద గురువు గారు, పెద్ద మేషార్ చూసుకుంటారు, మనకేమీ సంబంధం లేదు, ఎన్ని రోజులు మనం ఉండాలా లేదనేది ఆయన ఆలోచిస్తారు, నువ్వు వరి ఒక వేసిన మంది తీసుకోవాలి, ఇది ఏదైనా మేషార్ వస్తే పెద్ద మేషార్ చూసుకుంటారనేవారు తప్ప నేను చూస్తానన్న మాట ఎప్పుడు వాడేవారు కదా. అప్పుడప్పుడు అక్కడక్కడ అనేవారు కానీ నేను చూస్తానండి, మిమ్మల్ని జీవితాంతం కాదు, ఈ జీవితమే కాదు తర్వాత కూడా చూస్తాను అంటుండేవారు. మళ్ళీ ఏదైనా అడిగితే పెద్ద మేషారు చూసుకుంటారు అంటుండేవారు. ఆయన 2 పదాలు వాడుతున్నారు. అందుకని మేషారు పెద్ద మేషారు దగ్గర శిష్యుడి కింద ఏ రకంగా ఉన్నారన్నది అబ్సల్యూట్ డిసైపుల్. ఇంకా మరి రెండో వైపు చూసుకోగల గురువు కింద ఎలాగున్నారని చాలామందికి తెలుసు. ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆయన ఏ రోజు నేను గురువునేని చెప్పలేదు. ఈ చుట్టుపక్కల ఉన్న ఫాలోవర్స్ అందరూ ఆయన గురువు కింద, మేము అందరూ ఆయన అనుకుని ముందుకెళ్ళినటువంటి వాళ్ళని తప్ప సాధన చేసుకోవడానికి. ఒక్కొక్కసారి మీరందరూ సీసాలు ఉంటుండేవారు మేషారు సరదాగా, ఏంటంటే సీనియర్ సాధకులు, అందుకని మీ సీసాలు జాగ్రత్తగా ఉండండి ఉండేవారు. ఎందుకు ఈ సీసాలు జాగ్రత్తగా ఉండండి మనకి తెలుసు కదా మనం ఏం చేస్తుండేవాళ్ళు, సీసాలు జాగ్రత్తగా ఉండండి ఉండేవారు సీనియర్ సాధకులు. ఇలా సరదాగా మ్యాటర్ అన్నారే అని చెప్పి అనిపిస్తూ ఉండేది. కానీ అందులో చిన్న హింటు మెసేజ్ అన్నీ అందులో పెట్టేసి చెప్పేస్తుండేవారు. ఏదైనా అవకాశం కానీ దొరికితే ఎటుగో నువ్వు పలానప్పుడు ఇలా చేసావు. ఒక ఆయన మేషారు క్లాసులు చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి సార్ వాళ్ళ ఆవిడికి ఒంట్లో బాగోలేదండి, మందు ఇవ్వండి అని. ఇవ్వను మందు, సారీ నేను మందు ఇవ్వను అన్నారు. ఏమంటే వాడి బిహేవియర్ బాగోలేదని మందు ఇవ్వను, నేను ఇచ్చిన మందు సరిగా వేసుకోవటం లేదని చెప్పడం అనకుండా మేషారు ఏం చేశారంటే బిహేవియర్ బాగోలేదని మందు ఇవ్వను అన్నారు. చాలా బ్లంట్గా చెప్పేసి మందు ఇవ్వలేదు. ఆ రోజు ఒకరోజు గురు పూజల్లో నేను మార్నింగ్ వెళ్తున్నాను, అంటే మేషారు 6 గంటలకి డయాస్ మీదకి వచ్చేసేవారు. 5:30కి మేము ఏం చేసామంటే స్నానం చేసి
మేషారు వెనకాలకి వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ ఫ్యామిలీ వస్తున్నారు మేషారు వెనకాల. మేషారు ఆవిడకేమో మందు అడిగారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. అడిగితే అప్పటిదాకా ఉన్న మేషారు పైనుంచి కిందకు చూసి, ఏమి ఈరోజు నీకు మందు కావాల్సి వచ్చిందా? నేను ఇంతకుముందు నీకు ఎన్ని మందులు ఇస్తే నువ్వు కిటికీలోంచి బయట పారేసావు మందులని. నేను ఈరోజు నీకు మందు కావాలని అడుగుతున్నావా? నేను నీకు మందు ఇవ్వను, నువ్వు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు నా మందు మీద నమ్మకం నేను ఎందుకు ఇస్తాను, ఇవ్వను అన్నారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మా మమ్మీ చెప్పారు, ఇవ్వను. అప్పటికే డాక్టర్స్ కొంచెం డయాగ్నోసిస్ చేశారండి, క్యాన్సర్ ట్రేసెస్ కనిపిస్తుంది, నేను ఇంకెవరికి మందు ఇవ్వనని చెప్పేశారు. చెప్పేసి తిన్నగా డయాస్ మీదకి వెళ్ళిపోయారు. మేషారికి ఇంత ప్రతి వ్యక్తి లోపలి విషయాలు తెలుస్తాయి. ఆయన బ్లంట్గా చెప్పదలుచుకుంటే విషయం మా మీద చెప్పేసేవారు. లేదు సున్నితంగా మాలాంటి వాళ్ళని తప్పులు చేసామంటే తిట్టేవారు. ఒక్కొక్కసారి పట్టుకుని ఇలా చేస్తారా మీరు, ఇలా చేస్తారా, ఇలా చేయరా అంటూ ఉండేవారు. రెండు వైపులా ఉండేది మేషారు, రెండు డైమెన్షన్స్ చూసేవాడు. ఒకసారి మేషారు ఎలాగ ఉండేవారు అంటే చాలా మొహమాటంగా ఉండేవారు. ఎవరైనా మా పిల్లలు ఎవరైనా మేము అక్కడ తిరుగుతూ టీ కాఫీలు తేవాలంటే, ఒరే టీ టైం అయింది మేషారు టీ తీసుకురావాలని అడిగితే, టీ తీసుకొస్తారా, నువ్వు తీసుకొస్తావా, నువ్వు తీసుకొస్తావు 2-3 సార్లు అడిగేవారు. తీసుకొస్తాను మేషారు పక్కకి అక్కడ అంటే, సర్లే అయితే నీకు నాకు టీ తీసుకురా అని, ఇద్దరికి తీసుకురా అని చెప్పేవారు. టీ తీసుకొస్తే నువ్వు టీ తాగావని తాగాను మేషారు అంటే అప్పుడు టీ తాగేవారు. అప్పుడే టీ తాగేవారు కదా. అంత ఇలాగా మేషారు అవతల వాడి కన్సర్న్ చూపించేవారని కాదు, అలాగే ఆయన జీవితం. అందుకే మేషారు దగ్గర ఒక ఆయన ఏమన్నారంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేవారు. మరి మేషారు దగ్గర మెసేజ్ ఏమిట్లా అంటే, బుక్స్లో చెప్పింది కాకుండా ఆయన ఏ రకంగా ప్రవర్తించారనేది కానీ మనం క్లోజ్గా చూస్తే అందులోంచి నేర్చుకోవాల్సిన విషయాలు 1-2 కాదు, అన్ని ప్రతి క్షణం మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉంటాయి. అందుకే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేటువంటి ఒక సూత్రం అందులో పాటించవలసిన అవసరం ఉంటుంది అని అనిపిస్తుంది. అందుకని ఈ రోజుకి కూడా మేషారు 2026 వచ్చిన మేషారు గురించి మాట్లాడితే ఏమనిపిస్తుంది, ఇంకా మా పక్కన ఇక్కడే ఉన్నారేమో, తిరుగుతూ ఉంటారేమో, ఏదో చెప్తున్నారేమో, ఇంకా నేర్చుకోవాల్సిన ఉన్నాయేమో అనిపిస్తుంది ప్రతి క్షణం. అందుకే ఒక్కొక్కసారి మేషారు బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో సెంటెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడో రాధామాధంలో కూర్చుంటుంటే ఎవరితో చెప్తున్నారు, ఇగో ఎప్పుడు ఎస్కేప్ అవ్వకండి, ఏదైనా నువ్వు ఫేస్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా వాడిని ఫేస్ చేసే, ఎవరిని నువ్వు ఫేస్ చేయడానికి ఎస్కేప్ అవుతావు, ప్రకృతి నేను ప్రతిరోజు టెస్ట్ చేస్తుంది, వాడిని ఫేస్ చేసి ఆ రోజుతో వాడికి నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనేవారు. సో దట్ ఈస్ ట్రూ. మనం ఏం చేస్తుంటే ఎవడు ఎదురుకుండా వస్తే పక్కకి వెళ్ళిపోయి సైడ్కి వెళ్తూ ఉంటాం, వద్దు వాడిని ఫేస్ చేసే అనేవారు. సో ప్రకృతి నీకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, డోంట్ ఎస్కేప్, వాడిని ఫేస్ చేసే వాడితో నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటుండే. సో ఇలాంటివి చాలా చిన్న మెసేజెస్ ఉంటాయి, కానీ చాలా పెద్ద వాక్యాల కింద కానీ మనం సాధన చేస్తే ఒక్క పాయింట్ పట్టుకుని జీవితంలో ఎంతో మనకి పనికి వస్తుందేమో అనిపిస్తూ ఉండేది ప్రతి క్షణం కూడా. అంటే మేషారు దగ్గర కొన్ని ట్రిక్స్ ఉండేవి, కొన్ని ఏం చేసేవారంటే మహిమలు చూపించేవారు, కొన్ని ఏమో ఏమీ లేనట్టు కామన్ మ్యాన్ కదా నాకేం తెలుసు నా దగ్గర ఏముంది అనేవారు. ఒక్కొక్కసారి రెండు కనిపిస్తుండే. ఒకసారి మేషారు సరదాగా ఏం చేశారంటే, వంట వండి గ్రూప్కి పెడుతుంటే ఏమైందంటే, గంజి వారుస్తుంటే అన్నం అంతా కింద పడిపోతే ఎలాగే ఇంతమందికి భోజనం ఎలా పెడతారు అంటే, చూస్తే ఆయన పక్కనే ఉన్నాడు. చూస్తే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, కంచాలని సర్దు అన్నారు. కంచాలు సర్దితే మేషారు గిన్నెతో అన్నం పట్టుకొచ్చి అందరికీ వడ్డించేస్తున్నారు. ఇవి వచ్చినానికి అనుమానం వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అన్నం కింద పడిపోయింది కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వడ్డించారు అని. లోపలికి వెళ్ళి చూస్తే ఏమనిపించిందంటే, ఒక్క మెతుకు కూడా ఎక్కడ పడిందో అక్కడ కనిపించలేదు. సో అలాంటివి మేషారు అవసరానికి కొద్దిగా ఏమైనా చేసేవారా అంటే అటువంటివి చేసి చూపిస్తూ ఉండేవారు. ఎవరికైనా అవసరం వస్తే కనిపిస్తే చెప్తూ ఉండేవారు. అలాగే మెడిసిన్స్ కానీ ఏవైనా సరే 1-2 అని కాదు, మేషారు దగ్గర ఉన్నటువంటి మహత్యాలు అనండి, లేకపోతే అష్టైశ్వర్యాలు అనండి, ఏవైనా సరే ఏదైనా సమస్య వస్తే పెద్ద ఇష్యూ ఏంటంటే మాస్టర్ గారికి నమస్కారం పెట్టడం, కూర్చోవడం. మనం ఆ సమస్యకి ఆయనే సొల్యూషన్ ఇస్తారు అనేటువంటిది మనకి ఎదురుగుండా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవంలో ఉన్నటువంటి విషయం. అయితే ఒక పాయింట్ ఎక్కడ నేను బుక్లో చెప్పిన ఒక పాయింట్ అంటే, మాస్టర్ కే గారికి 3 మహాయోగులు ఆయన జీవితంలో పనిచేసేవారని చెప్తారు. కానీ 3 మహాయోగులే కదా, చాలామంది మాస్టర్స్ మేషారుకి చెప్పేవారు. ఒక చోట మేషారు రాసిన పాయింట్ ఏంటంటే, ఇగో పలానా 10 రూపాయలు తీసుకెళ్ళి పలానా లేడీకి ఇచ్చారు, పేరు కూడా రాశారు, ఆవిడ పట్టుకెళ్ళి నువ్వు ఇచ్చి నా తరఫున చెప్పేవారు మాస్టర్స్. ఇంకొక మాస్టర్ వచ్చి ఇగో నాకు ఈ పని చేసి పెట్టని అడిగేవారట మేషారుని. ఒకరోజు ఒక మాస్టర్ వచ్చారట మేషారు దగ్గరికి వచ్చి, ఆయన ఎంఆర్ఎఫ్ అనేవారు, మోరల్ రీఆర్మమెంట్ ఫోర్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎంఆర్ఎఫ్, అది కోయంబత్తూరులో ఉంది. ఆ మాస్టర్ తలక పని ఏమిటంటే,
ఎక్కడ సఫరింగ్ ఉంటుందో బాధపడుతూ ఉంటారో అక్కడికి ఆయన వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన మాస్టర్ దగ్గరికి వచ్చి సో అండ్ సో అని చెప్పేసి వెళ్ళిపోయారట. సో అలాగే ఎంతమంది మాస్టర్స్ వచ్చేవారో తెలిసేది కాదు. చుట్టుపక్కల కనిపిస్తుండేవారు, మామూలుగానే తిరుగుతూ ఉండేవారు. అందులో ఎంతమంది మాస్టర్స్ ఉండేవారో తెలియదు కాదు. ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఒక్కొక్కసారి ఈ బుక్ నాకు రాసిపెట్టు, లేకపోతే ఇది నాకు చేసి పెట్టని అడిగేవారు మాస్టర్ కే గారు. మాస్టర్ చాలాసార్లు చాలామందికి చేస్తానని చెప్పారు. అందులో ఆయనకి కనిపించిన మాస్టర్ 1958లో మాస్టర్ కనిపించారు, మీకు తెలుసు, స్ట్రేంజర్ అని చెప్పి మాస్టర్ చెప్పేవారు. విచిత్ర వ్యక్తి అనేవారు. ఆ విచిత్ర వ్యక్తి మాస్టర్కి ఒక 12 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవితంలో ఏం చేయాలో చెప్పారు ఆయనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. అది మన వాళ్ళు చాలామంది చూసే ఉంటారు. ఆ డయాగ్రామ్ ఏం చేశారంటే ఇస్తున్న ఈ డయాగ్రామ్ని నువ్వు బుక్లో, సీక్రెట్ డాక్టర్ బుక్లో పెట్టుకో. నువ్వు చదువుతున్నప్పుడు ప్రతిరోజు దీని మీద ధ్యానం చేసిన తర్వాత ఇది నువ్వు ఎవరికి చూపించద్దు, చెప్పొద్దు అని చెప్పారు మేషార్. కానీ తర్వాత మేషార్ డిస్క్లోజ్ చేస్తారు. డయాగ్రామ్ ఏమిటి తర్వాత చెప్తాను మీకు అది నేను. అలాగే ఒక ఇన్స్ట్రక్షన్ రెండో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నువ్వు ఏ బుక్ అయినా రాసినా సరే, ఏది చేసినా సరే, ఎవరిని దాని మీద నువ్వు క్రిటిసిజం అడగద్దు, విమర్శించమని అడగద్దు. నీ బుక్ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తెలుసుకోవద్దు. నువ్వు రాసిన ఏ పుస్తకమైనా సరే ఎవరిని అడగద్దు. మూడో రూల్ చెప్పారు మేషార్కి. ఏంటంటే నువ్వు ఉపన్యాసం ఇచ్చి దిగి వెళ్ళిపో, అంతే తప్ప నీ ఉపన్యాసం ఎలాగుందని ఎవరిని అడగకు. ఎవరి గురించి ఒపీనియన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పారు మేషార్కి. ఏం చెప్పారు అంటే, నువ్వు ఎవరు వాయిస్ విన్నా, ఎవరు నీకు ఏది మాట్లాడుతుందో, నేను నా గొంతు వింటున్నట్టు నువ్వు నా రూపాన్ని ధ్యానం చేయి. నా రూపం నీకు ఒక్కడికే కనిపిస్తుంది, ఇంకెవరికీ కనిపించదు. కానీ నువ్వు ఎవరిని చూసినా, ఎవరు వాయిస్ విన్నా సరే, నేను చెప్తున్నట్టు నా రూపం ఉన్నట్టు నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పారట. తర్వాత చెప్పారట, నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని సక్రమంగా నేర్చుకోవాలి ఒకటి. తర్వాత సాముద్రికము, హస్త సాముద్రికము, సాముద్రికము 2, తర్వాత తంత్ర, తర్వాత మంత్ర, ఈ విద్యలు 4 నువ్వు నేర్చుకోవాలి. వీటి అవసరమైనప్పుడు వీటిని నువ్వు చెప్పాలి. కానీ నేను ఏదైతే నేను చెప్తున్నానో, నేను ఇస్తున్న విద్య ఏదైనా సరే, నేను చెప్పిన పాయింట్లు నువ్వు ఉపన్యాసాలు ఉపయోగించుకోవచ్చు, కానీ నా గురించి మటుకు ఎక్కడ చెప్పడానికి వీల్లేదు. నా పేరు ఏమిటో నీకు చెప్పను. మేషారు అందుకే అనేవారు, ఆయన పేరు ఏమిటో నాకు తెలియదు, విచిత్ర వ్యక్తి అంటుండేవారు. అన్ని పాయింట్స్ కూడా మేషారు చెప్తూనే ఉండేవారు. బయటికి ఉపన్యాస రూపంలో చాలా చక్కగా చెప్తుంటారు. మీకు అసలు యాక్చువల్గా మేషారు 1976లో ఎప్పుడో శారదా తిలకతంత్రం అని చెప్పినప్పుడు ఆయన చెప్పని మంత్రం కానీ సాధన కానీ లేదు. అన్ని డిక్టేట్ చేసేసారు మేషారు మొత్తం అంతే. అన్ని చెప్పలే, అన్ని మంత్రాలు చెప్పేశారు బయటికి. అంటే రహస్య మంత్రాలు అని చెప్పి చాలామంది బయటికి చెప్పరు, వాటికి వివరణతో సహితం మేషారు చెప్పేశారు. మేము ఒక పాయింట్ మోతుగూడెంలో లాస్ట్ డేస్ క్లాసెస్ రాసుకుంటున్నప్పుడు అక్కల్ట్ అనాటమీ చెప్తున్నారు. ఆ రోజు ఆఖరు క్లాస్కి వచ్చేస్తున్నాం. రాస్తూ ఉంటే మేషారు, ఇదిగో గబగబా మీరు రాసుకోండి, నా కళ్ళ ముందనే పేజీ తిరిగిపోతుంది, చెప్పడానికి మళ్ళీ ఉండరు, రాసుకోండి అన్నారు. మేము పేజీ గబగబా డిక్టేట్ చేస్తున్నారు, రాసుకుంటూనే ఉన్నాం. మేషారు చేతిలో బుక్ ఉండేది కాదు, డిక్టేషన్ ఆపేవారు కాదు. మేమేం చేసామంటే అప్పటికి వరకు నడువులు పడిపోతుండే, కింద కూర్చొని రాసుకుని, అక్కడ కూర్చొని రాసేసుకొని మళ్ళీ చెప్పేవాడు ఎవడు లేడన్నారు. సో రాసేసుకున్నాం మేము. అలాగే మేషార్ తాలూకా డిక్టేషన్ కానీ ఈ లెక్చర్స్ కానీ ఇవి కంటిన్యూ అవుతుండే. అయితే ఒక ఆయన మేషార్ గురించి ఒక రహస్యం కూడా ఆయన చెప్పినది ఏమిటి అంటే ముగ్గురు మాస్టర్స్కి ప్రతిరూపం కింద సౌత్లో పనిచేశారు అని చెప్పేసి చెప్తారు. ఒకటి మాస్టర్ సివివి గారు, రెండవది అరబిందో గారు, మూడవది ఏమో రమణ మహర్షి గారి తాలూకా రిప్రజెంటేషన్ కింద ఈయన సౌత్లో మేషారు ముగ్గురికి పనిచేశారు. అంటే ఎలాగా పనిచేశారు అంటే, మేషారు భాగవతంలో 4వ భాగం 5వ భాగం నాకు బాగా గుర్తులేదు, కానీ ఇందులో ఒకచోట ముందు మాటలో రాశారు, మైత్రేయ వారు రమణ మహర్షి గారు ఇద్దరు ఒకే దేహంలో భూమి మీదకి దిగి వచ్చారు అని చెప్పేసి పాయింట్ రాశారు. ఎక్కడైనా ముందు మాటలు చూసుకోవచ్చు. ఎందుకు ఇది మేషారు ఈ పాయింట్ రాశారు అని ఆలోచించి ఒక ఆయన అడిగితే, ఆయన నాకు చెప్పిన విషయం ఏమిటి అంటే, మైత్రేయ మహర్షి శ్రీకృష్ణుడు శరీరం వదిలేసినప్పుడు ఆ పక్కనే ఉన్నాడని, అప్పుడు ఆయన వయసు చాలా చిన్నదని, ఆయన హిమాలయస్ వెళ్ళిపోయినప్పుడు ఒక యోగితో ఆయన ఐక్యం చెందారని, ఆ యోగి 2 రూపాలు తీసుకున్నారు. ఒక రూపం ఏమో రమణ మహర్షి కింద, ఒక రూపం హిమాలయస్లో ఉండిపోయిందని చెప్పేసి చెప్పారట. ఇది మేషారికి తెలిసే ఉంటుంది. అందుకనే ఆయన అదే దేహములతో రమణ మహర్షి గారు మైత్రేయుల వారు భూమి మీదకి దిగి వచ్చారు, ఇద్దరు ఉన్నారని చెప్పేసి పాయింట్ రాస్తారు. అందుకే మేషారికి ఒక ప్రత్యేకత ఉంది. రమణ మహర్షి గారు దర్శనం చేసిన తర్వాత ఇన్ సెర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియాలో రాస్తాడు పాల్ బ్రంట్ కొన్ని పాయింట్లు రమణ మహర్షి గారి గురించి. మీకు ఆ పాయింట్లు మనకు మేషార్లో కనిపిస్తాయి. ఎవరికైనా సరే మేషారు
దర్శనం చేసిన ఆయనతో కొంతసేపు టైం స్పెండ్ చేసిన మార్పు వచ్చేసేది జీవితంలో. అంటే మెటమార్ఫోసిస్. ఎలాగంటే జీవితం పూర్తి టర్న్ తీసేసుకున్నది. మ్యాటర్ని కానీ చూస్తే, లేకపోతే ఆయన పక్కన కూర్చున్నా, ఆయన లెక్చర్స్ విన్నా, ఏమైనా సరే. ఎందుకంటే ఈ తత్వం రమణ మహర్షి గారిలోంచి ఉండేది. ఆయన దర్శనం చేసిన వాళ్ళు మార్పు ఏ రకంగా వచ్చేసేదో, మాస్టర్ కే గారు దర్శనం చేసిన వాళ్ళకి ఆయన లెక్చర్ విన్న వాళ్ళ మార్పు వచ్చేది. ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో మార్పు మొదలైపోయింది. అంటే అక్కడ ఉన్న తత్వం మేషార్లోంచి పనిచేస్తూ ఉండేది. ఆయన రిప్రజెంటేటివ్ కింద ఉండేవారు ఒకటి. రెండోది అరబిందో గారు రాసినటువంటి వేద సూక్తాలకి కామెంటరీస్ మేషారు ఎన్ని రాశారో మనకి కంటిన్యూషన్ వర్క్ కింద చాలా మటుకు తెలుస్తుంది. అది ఒకటి. ఒకటి పెద్ద విషయం ఏంటంటే మాస్టర్ సివివి గారికి మేషారు శిష్యుడి కింద ఉన్నారు అనేటువంటిది మనకి రెండు విచిత్రమైనటువంటి కనిపిస్తాయి. ఒకటేమో బ్లావెట్స్కీ గారు ఇద్దరు మాస్టర్స్ శిష్యురాల కింద ఆవిడ ఉన్నారు. ఆవిడ శరీరం వదిలేసిన తర్వాత వెంకయ్యమ్మ గారి కింద పుట్టారని చెప్పేసి, అంటే ఇద్దరు మాస్టర్ శిష్యురాలు. ఈ జన్మలో ఏమైందంటే ఒక మాస్టర్కి భార్య కింద. మాస్టర్ కే గారు ఏమైందంటే మాస్టర్ సివి గారికి శిష్యుడి కింద ఇద్దరు పనిచేయడం జరిగింది. దానికి రహస్యం ఏంటంటే థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే తమిళనాడులోని. మాస్టర్ కే గారి వర్క్ ఏమో కుంభకోణం నుంచి మొదలైనని చెప్పి దీంట్లో చిన్న రహస్యాలు ఉన్నాయని చెప్పేసి అవి చెప్తారు. అందుకే మాస్టర్ కే గారు ఈ ముగ్గురు మాస్టర్స్కి, మాస్టర్ సివి, రమణ మహర్షి గారు, అరబిందోకి రిప్రజెంటేటివ్ కింద సౌత్ ఇండియాలోంచి పనిచేశారు. వాళ్ళ ముగ్గురు తత్వాన్ని పూర్తిగా ప్రచారం చేశారు. ఒక విచిత్రం ఏంటంటే బ్లావెట్స్కీ గారికి, మాస్టర్ కే గారికి ఏ ప్లేసులు బ్లావెట్స్కీ తిరిగారో అన్ని ప్లేసుల్లో మాస్టర్ సివి గారి తాలూకా ప్రేయర్ని మాస్టర్ ప్రాపగేట్ చేశారు. బ్లావెట్స్కీ గుంటూరు వరకు వచ్చారు. ఆవిడ గుంటూరులో వచ్చి కొలన్ ఆల్కాట్తో పాటు లెక్చర్ ఇచ్చారు. గుంటూరులో మాస్టర్ అదే ప్లేసు, అదే చర్చికి వెళ్ళారు. అక్కడ అలాగే కనెక్ట్ చేసుకుని చూసుకుంటే ఏమవుతుందంటే మాస్టర్ కే గారి తాలూకా వర్క్ మొత్తం అంతా బ్లావెట్స్కీ ఎక్కడెక్కడ ఏ దేశాల్లో స్ప్రెడ్ చేశారో ఆ దేశాల్లో మాస్టర్ సివి గారి ప్రేయర్ అంతా కూడా ఈకే గారు తీసుకెళ్ళి స్ప్రెడ్ చేశారు. తర్వాత మాస్టర్ ఈకే గారి వర్క్ అక్కడితో ఆగలేదు. ఎన్ని దేశాలు ఎంతమందికో తెలియని సైంటిస్టులకు ఎంతమందికి ఇనిషియేషన్ ఇచ్చారో అందుకని చెప్తారు. 1984లో ఒక జపనీస్ సైంటిస్ట్కి మాస్టర్ సివి గారి తనకు ప్రేయర్ ఇనిషియేట్ చేశారు అని చెప్తారు. ఎవరో సైంటిస్ట్ పేరు చెప్పలేదు కానీ చేశారు, సైంటిస్ట్ ద్వారా వర్క్ చేస్తున్నారు అని. అంటే మేము జపాన్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మేము ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆ సైంటిస్ట్ మాకు హ్యూమన్ డిఎన్ఏ చూపించాడు మైక్రోస్కోప్లో. నేను అడిగాను హ్యూమన్ డిఎన్ఏ ఏంటి ఇలాగ ఉంటుందని. చూస్తే ఎలాగుంటుందంటే హ్యూమన్ డిఎన్ఏ అసలుకి బంగారం మించిపోయి మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పలేము మనం, అంతలా మెరుస్తుంది హ్యూమన్ డిఎన్ఏ అని. ఇంతలాగా ఉంటుందా హ్యూమన్ డిఎన్ఏ అంటే మామూలుగా ఇలాగ ఉంటుంది హ్యూమన్ డిఎన్ఏ అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఒక విచిత్రం జరిగింది. మాస్టర్ ఈకే గారి శరీరం వదిలేసిన తర్వాత ఎవరికైతే మాస్టర్ సివి గారి ప్రేయరు మాస్టర్ ఈకే గారు ఇనిషియేట్ చేశారు మొట్టమొదటి రోజుల్లో, ఆయనకు ఒక కుతూహలం కలిగించి మాస్టర్ శరీరం వదిలేసిన తర్వాత ఆయన చూద్దామని చెప్పి ఆయన ధ్యానం చేశారు. ప్రేయర్లో కూర్చుని ఈకే గారు శరీరం వదిలేస్తే ఇలా సెకండ్ ధ్యానం చేస్తే చూడలేకపోయారట. మాస్టర్ ఈకే గారి తలక కాన్షియస్నెస్ దర్శనం చేయలేకపోయానని చెప్పారు. ఏమైందని అడిగితే విపరీతమైన బంగారు కొండ, దాని మీద సూర్యకాంతి పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కాన్షియస్నెస్. అంటే ఇంకా ఎంత ఎక్స్పాండ్ అయిపోయి ఉందంటే ఈకే గారి కాన్షియస్నెస్ ఇంక నేను చూడలేనన్నారు, కళ్ళు మూసేసుకున్నాను అన్నారు. అంటే మాస్టర్ ఈకే గారి తత్వం ఏంటంటే బాడీ వదిలేసిన తర్వాత ఇంకెంతలాగా స్ప్రెడ్ అయిపోయి ఉందో ప్రపంచం అంతా మన ఊహకి అందదు అనేటువంటిది తెలుస్తుంది ఒకటి. రెండోది ఇదే రమణమూర్తి గారు ఏం చేశారంటే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆయన చెప్పారు. ఆయన ఏం చేస్తారంటే రమణమూర్తి గారు మేషాల శరీరం వదిలేసిన తర్వాత 87లో ఆయన ఏం చేస్తారంటే రామేశ్వరం వరకు కూడా అమ్మగారిని తీసుకుని వెళ్ళి ఆయన వెనక్కి వచ్చేస్తుంటే బస్సు డ్రైవర్ ఏం చేశాడంటే రమణమూర్తి గారిని చూసి ఒక ప్రశ్న అడిగాడు. సరే మా అమ్మ ఎప్పుడు జీసస్ క్రైస్ట్ ప్రేయర్లో కూర్చుంటుంది, ఏలూరు దగ్గర ఉంటుంది, ఒకసారి మీరు మా ఇంటికి రావాలి, బస్సులోనే కదా తిరిగి వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ ఆడవాడు ఏం చేస్తుంటే జీసస్ క్రైస్ట్ ప్రేయర్లో కూర్చుని రమణమూర్తి గారు వెళ్తే వెంటనే నమస్కారం పెట్టి నీ వెనకాతలు 2 మాస్టర్స్ ఇద్దరు మహానుభావులు, 2 నాకు కనిపిస్తున్నారు బాబు. ఒక ఆయనకు గుండు ఉన్నది, ఒక ఆయన బొట్టు పెట్టుకుని నిలువు బొట్టు పెట్టుకుని ఒక ఆయన కనిపిస్తున్నాడు నాకు. ఆ 2 నీకేం సంబంధం అని అడిగింది. వాళ్ళిద్దరూ ప్రేయర్ చేస్తుంటానమ్మా నాకు వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు బాబు నీ వెనకాతలని చెప్పింది. ఎప్పుడు 87లో. అంటే ఎంతలాగా మరి ఆవిడ చూడగలిగింది, ఆవిడకి ఆ దర్శనం వచ్చింది. అయితే ఆవిడ ఇప్పుడు అన్నది, నీకు నేను కొంచెం మిల్క్ ఇస్తాను, నేను ఏమనుకోకు తాగని మిల్క్ తాగింది.
అయిన తర్వాత అప్పుడు నాకు రమణమూర్తి గారు చెప్పారు ఆ విషయాన్ని. చూడండి, ఎక్కడో ఏలూరు దగ్గర మూలన కూర్చుని ఆవిడ ధ్యానం చేసుకుంటున్న ఆవిడకి ఇద్దరు మాస్టర్స్ ఆవిడకి దర్శనం ఇచ్చేసారు. నన్ను చూడగానే దండం పెట్టింది ఆవిడ. ఒక ఆయన గుండుతో ఉన్నారని, ఒక ఆయన నిలువుబొట్టు పెట్టుకుని ఉన్నారని చెప్పింది. మరి ఆ రకమైన దర్శనం ఇచ్చారు మేషారు ఆవిడికి అన్నారు. అంటే ఈకే గారు శరీరం వదిలేశారని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయనకి 3 బాడీస్ ఉండేవని చెప్తారు. అంటే బుద్ధిస్టులు చెప్పిన 3 బాడీస్లో ఒకటి సంభోగకాయుడు అంటారు వాళ్ళు, అంటే ఫిజికల్ బాడీ. రెండోది ధర్మకాయుడు అంటారు. మూడోది నిర్మాణకాయుడు. ఈ 3 బాడీస్తో పనిచేస్తున్నారు మాస్టర్ ఈకే గారు అని చెప్తారు. అది సబ్జెక్ట్ ఉంది. తర్వాత రెండో ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే, రమణమూర్తి గారికి వెళ్ళినప్పుడు ఒక మాస్టర్ ఎప్పుడు రాధామాధవం దగ్గర ఆయనకి దర్శనం ఇచ్చారు. అంటే ఈ రమణమూర్తి గారికి ఏమైందంటే, ఈయన చేసిన సాధన వల్ల ఆయనకి యాస్ట్రల్ విజన్ అంటే మీ ఆరాను కానీ స్పేస్లో ఏం జరుగుతుందని కనిపిస్తూ ఉండేది. నేను అడిగాను, రమణమూర్తి గారు మీకే ఉంటుందా, ఇది తెలుస్తుందా మీకు అని అడిగితే, నాకేంటంటే అనంతాచార్యుల వారికి ఇంతకన్నా బాగా కనిపించేది అనేవారు. తాతగారికి, మేషారు వాళ్ళ నాన్నగారికి. ఆయనకి అనంతాచార్యుల వారికి యాటమ్ మూమెంట్ మొత్తం అంతా కనిపించేదండి అనేవారు. అనుకుంటా. అయితే మరి మీకు కనిపిస్తుందండి. ఆయనకి రాధామాధవం దగ్గర ఒక మాస్టర్ దర్శనం ఇస్తుండేవారు. ఆయన ఏం జరిగిందంటే, ఆయన కొద్ది రోజులు మేషాల శరీరం వదిలేసిన తర్వాత ఆయన కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తే ఇదే మాస్టర్ మళ్ళీ రమణమూర్తి గారికి దర్శనం ఇచ్చారట. అక్కడ ఇచ్చిన తర్వాత అప్పుడు ఓ పాయింట్ చెప్పారట, ఇంతకు మీరు దర్శనం ఇచ్చారు, మళ్ళీ నాకు మీరు దర్శనం ఇస్తున్నారు అని అంటే ఆయన చెప్పారట, అవును దర్శనం ఇస్తున్నాను. ఎందుకోసం నేను చెప్పాను అంటే, వాళ్ళ భాషలో ఏమంటారంటే మాస్టర్ ఈకే గారు, మనం ఈకే గారు అని అంటే వాళ్ళ భాషలో ఈకే అంటారట. ఈకే అనేటువంటి ఒక వ్యక్తి, ఈయన ఆచార్య ఫ్రమ్ సౌత్ ఇండియా. ఆయన మాకు ఒక బుక్ రాయడానికి పెర్మిషన్ అడిగారు, కానీ మేము ఇవ్వలేదు అని చెప్పారట. ఏంటి ఆ బుక్ రాస్తానంటే, సెకండ్ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అడిగారు, కానీ మీరు రాయొద్దని చెప్పాను, రాయనివ్వలేదు అన్నారు. మాస్టర్ ఈకే గారికి అప్పటికే ఫస్ట్ పార్ట్ రాసేసారు. స్పిరిచువల్ అస్ట్రాలజీలో చాలా డైమెన్షన్స్ చెప్పేశారు. సెకండ్ దాంట్లో ఏం చెప్పబోతున్నారు ఏమిటి అనేటువంటిది ఏంటంటే, చిన్న కాన్సెప్ట్స్, రహస్యాలు మేషారు చెప్పదని అనుకున్నారు కవులు. అదే వాళ్ళు పెర్మిషన్ ఇవ్వలేదు. దానికోసం ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మాస్టర్ సివి గారి ప్రేయర్లోనేమో భృక్తరహిత తారక రాజయోగం అంటారు. అంటే మీ కర్మను భృక్తం చేసేస్తారు. మేషారు ఏం చెప్పారంటే, కర్మ కెన్ నెయిదర్ బి న్యూట్రలైజ్డ్ నార్ బి పోస్ట్పోన్ అని ఇక్కడ చెప్పారు. మూడోది ఏం చెప్పారు అంటే, రాహుకేతుల మధ్య మీ కర్మతలకు రహస్యం ఉంటుంది అని చెప్పారు మేషారు. అయితే మరి ఎలాగే సివి గారి కర్మని న్యూట్రలైజ్ చేస్తారు, లేకపోతే మన కర్మని చేస్తారు అంటే, ఒక రహస్యం ఏంటంటే, మాస్టర్ ఈకే గారు ఉపయోగించినటువంటి రహస్యం ఏంటంటే, ఎవరికి కర్మని 3 రకాలుగా చూస్తారు. సంచితార్థము, ఆగామి, మూడోది ప్రారంధం అంటారు. ఈకే గారు ఏం చేసేవారంటే 2 కలిపేసేవారు. సంచితార్థమును ప్రారంభకమును కలిపేసేవారు కొందరి విషయాన్ని. అందుకే కొందరికి కొన్ని రకాల వర్క్స్ పెట్టేవారు. ఈ సంచితార్థాన్ని ఖాళీ చేయించేస్తుండేవారు మేషారు చాలా స్పీడ్గాను. ఇది ఎవరికి తెలియని టెక్నిక్. అందుకే ఎవరైనా వెళ్తానంటే, నువ్వు డిస్పెన్సరీకి వెళ్ళు, లేకపోతే నువ్వు పలానా పని చేయ, నువ్వు ఈ పని చేయని చెప్తుండేవారు. ఈ పని చేయడం వల్ల ఏం చేసేవారంటే, వాడి తాలూకా కర్మని స్పీడప్ చేసి న్యూట్రలైజ్ చేస్తూ ఉండేవారు. కానీ యాక్చువల్గా న్యూట్రలైజ్ చేసేవారు, వాడి చేత న్యూట్రలైజ్ చేయించుకునేటట్టు చేసేవారు ఈ సాధనది. ఈ రహస్యం అందులో మేషారు చెప్పదలుచుకున్న ఒక పాయింట్ అందులో ఉంది, కానీ అది మేము చెప్పలేదు. ఒకటి. రెండో డైమెన్షన్ ఏంటంటే, మేషారికి ఒక చెప్పారు. యాక్చువల్గా ఈకే గారికి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పిన విషయం ఏమిటంటే, ఒక స్వామి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వచ్చేస్తే ఏం చేసేవాడు, సౌత్ ఇండియాలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉంటే వీళ్ళకి డౌట్ వచ్చింది. ఈయనకు వచ్చింది మేషారికో, మరి మేషారు గురువు గారు ఒక ఎస్ట్రాలజీ నేర్పిన అనంత గోపాలాచార్య గారు, ఆయనకో మరి తెలియదు. కానీ ఈ స్వామి ఎందుకు నార్త్ నుంచి సౌత్ వచ్చేసాడు అంటే, ఈ వాంట్స్ టు ఎస్కేప్ డెత్. ఆ పర్టికులర్ పీరియడ్లో డెత్ని ఎస్కేప్ అవ్వాలి అంటే, అక్కడ కానీ నార్త్ ఇండియాలో ఆ ఇంట్లో కానీ ఉంటే ఆయనకి అది ఈవెంట్ జరుగుతుందని చెప్పి ఏం చేశారు, పోస్ట్పోన్ చేసుకుని సౌత్ ఇండియా వచ్చి పిలిగ్రిమేజ్ మొదలు పెట్టారు. ఏం చేశారు అంటే, పిలిగ్రిమేజ్ మొదలు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆ 6 months పీరియడ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళు అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, ఎస్ట్రాలజీ హోరోస్కోప్లో వీళ్ళు చేసినది ఏంటంటే, స్పేస్ అండ్ టైంని బట్టి డెత్ ఉంటుంది కనుక, స్పేస్ అంటే ఒక ప్లేస్కి సంబంధించిన దాంట్లో కానీ అక్కడ కూర్చుంటే డెత్ సంభవిస్తుంది ఆ టైంకి కనుక స్పేస్ని దాటించేస్తారు వీళ్ళు. అందుకని ఏం చేస్తారంటే, చాలామంది కాశీ వెళ్ళిపోండి అని చెప్తారు, ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిపోండి. కాశీలో వెళ్ళిన వాడికి స్పేస్ న్యూట్రలైజ్ అయిపోతుంది.
సో ఈ రహస్యాన్ని తీసుకొచ్చి మేషార్కి బాగా తెలుసు, కానీ అది కొన్ని కాన్సెప్ట్స్ రూపంలో చెప్పదలుచుకున్నారు కానీ చెప్పలేదు మేషారు. అందుకే ఏం చేశారంటే కొందరికి డెత్ పోస్ట్పోన్ చేయడానికి మేషారు ప్లేస్ మార్చేసేవారు. పలానా నువ్వు ఇక్కడ వెళ్ళకరా, నువ్వు రోజు నువ్వు ఇలా ఉండిపో, లేకపోతే నువ్వు ఈ బస్సు ఈ ట్రైన్ ఎక్కువ వెళ్తున్నావు అంటే వాళ్ళకి ఇవాళ ఉండిపో అంటుండేవారు. ఎందుకంటే హీ నోస్ దట్ ఈవెంట్ జరగబోతుంది కనుక దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే స్పేస్ని మేనేజ్ చేసేవారు. టైం చేసేవారు కానీ స్పేస్ మేనేజ్ చేసేసేవారు మేషారు. ఇవాళ చేస్తామంటే ఇవాళ వద్దు పని చేయొద్దు అనేవారు, ఇవాళ చెయ్యంటే ఇవాళ చేయనేవారు. ఎందుకు మేషారు ఏంటి ఇవాళ చేయమంటారు ఇవాళ చేయొద్దు అంటారు అంటే ఇందులో ఏదో ఒక రహస్యం ఉంటుంది. ఈ రహస్యాలు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పార్ట్ 2లో కొన్ని డైమెన్షన్స్ చెప్పబోయేమో తెలియదు, కానీ ఆయన మటుకు చెప్పారట, మాస్టర్స్ మేము పర్మిషన్ ఇవ్వలేదు ఈ డైమెన్షన్స్ ఓపెన్ చేయడానికి, ఇవి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక మేము అలౌ చేయలేదు. బట్ మాస్టర్ ఈకే గారికి మటుకు ఏం చేస్తారంటే ఈజ్ ఫుల్లీ ఎంపవర్డ్. ఎవరికైనా ఆయన ఏదైనా చేయడానికే అంత శక్తివంతులైన మాస్టర్ ఆయన. అంటే చాలామంది మిగతా మాస్టర్స్ని చూస్తాం కానీ మాస్టర్ ఈకే గారికి ఒక పర్టికులర్ కేసులో పేరు చెప్పను కానీ నేను ఆయనకి 16 సంవత్సరాలు లైఫ్ ప్రొలాంగ్ చేశారు. అంటే ఆయన తలకు గోత్రాన్ని మార్చి ఏం చేశారంటే 16 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసేసారు. ఆయుర్దాయాన్ని యాడ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది, చేశారు ఆయన. ఇలాంటివి ఏమైనా జరిగాయా అంటే చేశారు. ఇంతకుముందు వ్యాసుడు అనేటువంటి వ్యక్తి ఏమో శంకరాచార్యుల వారికి ఎక్స్పాండ్ చేశారు. స్వామి రామ గారికి ఏమో పరశురాముడు లైఫ్ ఎక్స్పాండ్ చేశాడు. చాలా ఉదంతాలు ఉన్నాయి. అటువంటి ఉదంతాల్లో ఒక ఉదంతం ఏంటంటే మాస్టర్ ఈకే గారు ఒక క్యాండిడేట్కు 2-3 వాళ్ళకి గోత్రాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మార్చి లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ చేశారు. వాళ్ళలోంచి పని ఇంకా జరగాలి భూమి మీద, వాళ్ళు ఉంచుతాను అని చెప్పేసి అని చెప్పారు అన్నటువంటి ఒక పాయింట్ ఒక మహానుభావుడు నాకు చెప్పిన విషయం అదనమాట. అంటే ఇలాగా మాస్టర్ ఈకే గారి గురించి తెలుసుకుంటూ ఉంటే ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేను, కానీ అందులో నేను రాసిన బుక్లో అయినా సీక్రెట్ నేమ్ చెప్పేశాను. మాస్టర్కి ఎందుకు ఆ పేరు ఉందో చెప్పాను, కానీ అది మీరు చదివితే మీకు అది తెలుస్తుంది. మాస్టర్ పేరులోనే ఉంది ఆయనకి పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి ఒక పేరు. ఒక ప్రత్యేకమైన కారణం చేత మాస్టర్కి ఉన్నటువంటి ఒక జన్మ అంటే ఏమిటంటే మాస్టర్ చెప్పారు, అది మిస్టీరియస్ రీజన్ అని వాడే పదం అంటే ఆయనకు తెలుసు. ఆయన ప్రీవియస్ భవభూతి కింద మాస్టర్ ఎక్కడో 8వ శతాబ్దంలో ఉన్నట్టు కొంత ఇండికేషన్ ఇచ్చారు. ఆయన జీవితం అంతా చెప్పారు మోతుగూడెం క్లాసెస్లో. సో ఇలాంటివి మాస్టర్ చాలా చేస్తూ చూపిస్తూ వచ్చారు. ఆయనకి సీక్రెట్ నేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, అది ఆ డీటెయిల్స్ నేను చూడండి బుక్లో ఉంటాయి. అయితే ఆఖరికి వచ్చేసరికి ఏంటంటే మోతుగూడెం క్లాసెస్లో కూడా 82లోనే మాస్టర్ ప్రోగ్రామ్ మొదలైపోయింది. ఆయన ఇంకా డిసైపేర్ అయిపోతారు, బాడీ విత్డ్రా చేసేసుకుంటున్నారు అనే విషయం తెలిసిపోతుంది మనకి. 84కి వచ్చేటప్పటికి అప్పటికే అనౌన్స్ చేసేసారు ఇంకా మోతుగూడెం క్లాసెస్ తర్వాత మరి మాస్టర్ శరీరం వదిలేయడం నిశ్చయించుకుని ఉంటారు. దానికన్నా ముందే ఇండికేషన్స్ మాకు ఇవ్వటం మొదలుపెట్టారు. మీ పని మీరు తొందరగా చేసుకోండి. ఎవరో వెళ్ళి ఒక ఆయన అడిగారు, మీరు ఇంకా ఆ క్లాసులు చెప్పండి. ఇంకా స్టేజ్ మీద గజ్జి కట్టుకుని గెంతే రోజులు అయిపోయి మీరు గజ్జలు కట్టుకుని గెంతండి, ఇంకా నేను గెంతవలసిన అవసరం లేదు, మీరు కంటిన్యూ చేసుకోండి ప్రోగ్రామ్ అని మాస్టర్ నేను పక్కనే వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా పాయింట్లు ఇండికేషన్స్ ఇచ్చేసి ఆఖరి రోజు మేము ఫిబ్రవరి 29వ రోజు ఉంటే మాస్టర్ పక్కన నేను ఎంఎల్ఆర్ రావు గారు ఇద్దరు ఉంటే నాకు బాడీకి సిమ్టమ్స్ ఏం లేవు, నాకు నక్సామ్గా 30 తీసుకొచ్చి అన్నారు. నక్సామ్గా 30 పట్టుకెళ్ళిచ్చు మాస్టర్ వేసేసుకుని, నాకు మెంటల్ సిమ్టమ్స్ ఏం లేవు, ఓన్లీ నాకు ఫిజికల్గా ఉన్నది అన్నారు. నక్సామ్గా 30 ఇస్తే వేసేసుకున్నారు. అప్పుడు ఈ ఈవెంట్ జరగడానికి ముందు మాస్టర్కి ఎప్పుడూ ఒక కళ రాలేదట జీవితంలో. ఒకసారి ఒక కళ వచ్చిందట మాస్టర్కి. ఆ కళలో ఏంటంటే ఒక పెద్ద మీసాలు ఉన్నటువంటి వ్యక్తులు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఒక పెద్ద కత్తి పట్టుకొని నిలబడి ఉన్నారట. ఆడవాళ్ళని పెద్దల్ని ఒక పెద్ద మృత్యు కుహరంలోకి అందరినీ నడిపిస్తూ నరుకుతున్నట్టు మాస్టర్కి ఒక కళ వచ్చిందట. వచ్చి అప్పుడు చెప్పారట, దీన్ని మనం ప్రివెంట్ చేయవలసిన అవసరం ఉన్నది, దీనికోసం ఒక ప్రత్యేకంగా నేను కొన్ని సబ్జెక్టులు చెప్తాను, మన యూత్ని అందరూ రెడీ చేయండి, ప్రాపగేట్ చేయాలని చెప్పేసి మాకు 82-83లో ఒక DDJD అని చెప్పేసి కొన్ని క్లాసెస్ కొన్ని వ్యవహారాలు చెప్పి చేయించిన రోజులు ఉన్నాయి అప్పుడు. సో ఇలాగ మాస్టర్ ఈకే గారికి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ వచ్చేవారు. అయితే చాలాసార్లు మాకు డౌట్ వస్తుంది, ఒక అస్ట్రాలజీ క్లాస్లో మాస్టర్ చెప్పిన విషయాలు ఏంటంటే 1993 or 2011 వరకు నేను పోతాను అని చెప్పేసి నా జాతకం చూసిన వాళ్ళందరూ చెప్పారు, చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు 1982లో. కానీ నిజంగా
మాస్టర్ కానీ 2011 అప్పటిదాకా కానీ శరీరంతో ఉన్నా ఈ రోజు వరకు ఉన్నా అసలు ఎంత ప్రాపగేట్ చేసి ఉండేవారు విజితము, ప్రపంచానికి ఇంకా ఎంత ఇచ్చి ఉండేవారే కదా నేను అనుకుంటూ ఉంటాను. మాస్టర్ జీవితంలో ఉన్నటువంటి తక్కువ టైంలో అసలు ఎంత విజయం ఇచ్చేసారో అనుకుంటాను. 36 సంవత్సరాలు ప్రపంచానికి ఎంత ఇచ్చారో అసలు అర్థం అవ్వలేదు. ఒక మాస్టర్ సివి గారి ప్రేయర్ కానీ ఎవరైనా ఏదైనా చేస్తే 36 సంవత్సరాలు కంటిన్యూస్గా చేస్తే వాళ్ళకి మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతారు అంటారు. నేను అది లెక్కేసి చూసుకున్నాను. 1948లో మాస్టర్ సివి గారు దర్శనం ఇచ్చారు ఈకే గారికి, 84లో శరీరం వదిలేశారు. లెక్కేసుకుంటే 36 సంవత్సరాలకి మాస్టర్ మొత్తం విజయం ఇవ్వవలసింది ప్రపంచానికి. ఇంకే 36 సంవత్సరాల్లో అసలుకి మళ్ళా వాడడం కళ్ళు తెరిచే ఉండడం అసలుకి అప్పటికే ఆయన వర్క్ అంతా ఆయన పూర్తి చేసి శరీరం వదిలేసి వెళ్ళిపోయారు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంత తక్కువ సమయంలో ఇంత వర్క్ మాస్టర్ చేసేసారని. అందుకే నేను అక్కయ్య గారిని అడిగాను ఒకసారి పాయింట్లో, మీకు ఏమైనా తెలుస్తూ ఉంటుందా మాస్టర్ వర్క్ ఏమైనా చెప్పారని అడిగాను. ఇదిగో నీకు చెప్తున్నాను విను అన్నారు అక్కయ్య గారు. ఏంటని అడిగాను. నాకు ఎప్పుడూ ఒక కన్ను కనిపిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది ఇల్లంతా అన్నారు. ఏమిటన్నాడు అంటే మాస్టర్ చెప్పారట, నేను నెక్స్ట్ ఏ వర్క్ చేయబోతున్నానో నీకు తెలుస్తూ ఉంటుంది, అది తెలియడానికి ముందు నీకు కన్ను కనిపిస్తుంటుందని చెప్పారట. ఇది నేను ఎవరికి చెప్పలేదు, నువ్వు నీకే చెప్తున్నాను అన్న. అది నేను ఆ బుక్లో ఇప్పుడు రాశాను. అందుకే చాలా కాలం చెప్పదలుచుకోలేదు. కానీ ఆవిడకి ప్రత్యేకంగా మాస్టర్ ఏ వర్క్ మొదలు పెట్టబోతున్నారో ఆ కేఆర్కి ముందే తెలిసేదట ఆవిడకి. అది ఆవిడకి చెప్పారట, మోతుగూడెం క్లాసెస్కి రా, నేను ఉత్తరరామ చరిత్ర నువ్వు నన్ను అడిగావు, ఆఖరి రోజుల్లో చెప్తానని చెప్పి నీకు హామీ ఇచ్చాను, నువ్వు నాతో పాటు మోతుగూడెం రా, నేను ఉత్తరరామ చరిత్ర చెప్తున్నాను అని. అక్కయ్య గారికి ఎప్పుడూ అడిగిన విషయం మర్చిపోయారట. మాస్టర్ రమ్మంటే ఆవిడ వెళ్ళలేదు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయం. అంటే ఆవిడకి ముందే ఇండికేషన్ కూడా చెప్పేశారు మాస్టర్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది. అయితే ఒక కొన్ని డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అవి చక్కగా వివరించి చెప్పేసేవారు మాస్టర్. అయితే లాస్ట్గా ఒక పాయింట్ ఏంటంటే, లాస్ట్కి ఒకటే పాయింట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాస్టర్ ఈకే గారికి ఎందుకు ఆయనకి డెత్ అనేటువంటి ఈవెంట్ జరిగింది అంటే ఏమవుతుందంటే, ఒక మహానుభావుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, మీ మాస్టర్ ఈకే గారు మీ గురువు గారు ఏమనుకున్నావు నువ్వు, ఆయన 3 సార్లు విశ్వరూప సందర్శనం చూశారు. ఆయన 3 సార్లు ఆయన విశ్వరూప సందర్శనం చూశారు. విశ్వరూప సందర్శనం అంటే క్యాలెండర్లో చూసిన ఫోటోలు ఇవి కాదు, ఆయనకి విశ్వం మొత్తం అంతా చూపించేశారు. ఆయన ఆ విశ్వాన్ని దర్శనం చేసినటువంటిది తత్వం మొత్తం అంతా భాగవతంలో చోట ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేసారు. మీకు తెలుసా అని అడిగారు. తెలియదండి అన్నాను. చూడ శూన్యసుమార చక్రం అని చెప్పి మీ భాగవతంలో చోట రాశారు, శూన్యసుమార చక్రం చదువు, నీకు మాస్టర్ విశ్వరూప సందర్శనం అంతా అర్థమవుతుంది అన్నారు. అది మనం చదివితే ఎలా ఉండదంటే, పైనుంచి చూస్తున్న వ్యక్తి తాబేళ్ళలాగా ఎలాగే సృష్టి మొత్తం అంతా ఉంటుంది, వ్యవహారం అంతా వివరించి చెప్పేశారు. అప్పుడు ఆ రోజు ఆ పాయింట్ చెప్తున్నప్పుడు కొత్త రామకోటయ్య గారు, ఎంఆర్ఆర్ గారు, నేను కూడా ఉన్నాను అక్కడ, కూర్చుని ఉన్నాను అక్కడ. అంటే ఇగో పేజీలు ఎక్కువైపోతున్నాయని అంటున్నారా, లేకపోతే ఇంకా రాయవలసింది చాలా ఉంది శూన్యసుమార చక్రం అన్నారు. అనుకున్నా. అదే బుక్ తర్వాత నేను చదివితే మాస్టర్ ఈకే గారు ఒక్కలే చెప్పారు, 27 నక్షత్రాలు కిటికీలు లాంటివి ఆ ప్లేసులు ఎప్పుడో అలాగే ఉంటాయి కదలవని. ఓహో ఇంత కాన్సెప్ట్ ఉన్నదని తర్వాత చదివితే శూన్యసుమార చక్రంలో అర్థమవుతుంది. అందుకే ఆయన చెప్పారు ఒక పెద్ద ఆయన నాకు, మాస్టర్ ఈకే గారు 3 సార్లు మీకు ఇనిషియేషన్ ఇచ్చారు, ప్రాణాయామం చేయించారు. మోతుగూడెంలో పౌర్ణమి రోజు ప్రాణాయామం చేయించారు. 3వసారి చేయించడం, అది గ్రూప్గా కూర్చోబెట్టి ఇది చేసేసిన తర్వాత ఆయన బాడీ ఏమవుతుందంటే విశ్వంలో కలిపేస్తారు, వాళ్ళు ఇంటిగ్రేట్ చేసేస్తారు. ఆయన ఈకే అని పిలిస్తే పలుకుతారు తప్ప ఆయనకి శరీరంతో సంబంధం లేదు. ఇది 3వసారి ఆయన చేసేసారు మోతుగూడెంలో, అందుకనే ఆయన ప్లేస్ చూస్ చేసుకున్నారు అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు పౌర్ణమి రోజు మాకు మెడిటేషన్ చేయించారు. అది 3వది లాస్ట్ది. తర్వాత వైవస్సుతో మనకు మాస్టర్ ఈకే గారికి దర్శనం ఇచ్చి ఆయనకి విశ్వరూపం మొత్తం అంతా సందర్శనం చేయించేస్తారు. ఆయన ఒక్కడే అది ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అని చెప్పేశారు. ఆ విశ్వరూప సందర్శనం కాన్సెప్ట్ మొత్తం అంతా. అయితే ఎందుకు ఇలా జరిగింది అంటే, అప్పటికే మాస్టర్ ఈకే గారికి ఆయన శరీరం ఫిజికల్గా ఉన్న బాడీ ఆయన కాన్షియస్నెస్ని ఇంక భరించలేకపోతుందట. ఆ లుమినాసిటీ అనేటువంటి చైతన్యం అనేటువంటిది ఈ ఆటమ్స్ ఇంకా భరించలేకపోతుంటే, ఏ మహానుభావుడికైనా సరే ఆ స్థితికి వస్తే శరీరం వదిలేస్తారు, వాళ్ళు ఫిజికల్ బాడీ డ్రాప్ చేసేస్తారు. ఆ చైతన్యం అంతలాగే ఎక్స్పాండ్ అయిపోయింది ఆయనకి. సో ఆయనకి ఇంకా బాడీతో పని లేదు, వితౌట్ బాడీ ఆయన ఎక్కడైనా వర్క్ చేసుకోగలరు. కాస్మోస్లో ఎక్కడైనా పనిచేస్తారు ఆయన అటువంటి ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఆయన పనిచేసిన వ్యక్తి ఆయనకి. అందుకే వాళ్ళకి ద్విజత్వం అనేది లేదన్నారు.
ఎంఎన్ గారికి, సివివి గారికి, ఈకి గారికి 60 సంవత్సరాలు దాటకుండానే శరీరాలు వదిలేశారు. వాళ్ళు ద్విజులు అవ్వలేదు. వాళ్ళు విశ్వంలో పనిచేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి ద్విజత్వం అనేది ఏముంది, ఎక్కడ పడితే అక్కడే పనిచేస్తారు. ఎనీ టైమ్ యూ కాల్ హిమ్ యూ విల్ ఆన్సర్ యువర్ కాల్ అంటారు. అందుకే ఏదైనా ప్రాబ్లం వస్తే మ్యాటర్ ప్రేయర్ చేసామంటే చాలామంది మన బ్రదర్హుడ్ చాలామందికి తెలిసినటువంటి విషయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది కాలం 12:30 అవుతుంది. ఇంకా నాకు ఇచ్చిన టైం గంట సేపులో మాట్లాడమన్నారు కనుక నేను ఈ విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో కొన్ని రహస్యాలు ఉన్నాయి చెప్పేసాను. నాకు తెలిసినవి, నాకు పెద్దలు అందించినవి, మాస్టర్ ఈకే గారు నేర్చుకున్నటువంటివి, వాటిలో ఉన్న రహస్యాలు. తర్వాత తాతగారు మేషారికి ఆఖరిని ఒక మంత్రం చేయమని చెప్పారు. అది బుక్లో రాశాను. అది అసలు కృతం స్మర అని చెప్పి 3 సార్లు చేయమని చెప్పారు మాస్టర్ ఈకే గారికి. ఎవరు అనంతాచార్యులు వారు. నువ్వు శరీరం వదిలేటప్పుడు ఈ మంత్రం 3 సార్లు చేసేసి నువ్వు శరీరం వదిలేయని చెప్పారట మాస్టర్ ఈకే గారికి. సో అది బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది, చిన్న మంత్రం ఉంటుంది. అది అనంతాచార్యులు వారు చెప్పారు అని చెప్పేసి ఒక ఆయన నాకు చెప్తే నేను రాసి ఉంచాను. ఇలాగా మాస్టర్ ఈకే గారు ఎన్నున్నాయో రహస్యాలు 1, 2, 3 అని చెప్పలేం. కానీ ఆయన ఈ భూమి మీద ఏ సబ్జెక్టు తీసుకున్నా చెప్పగలిగినంత విజ్డము, నాలెడ్జ్ నేను అడిగాను మాస్టర్ ఈకే గారిని. అందుకే ఆయనకి ఇవి కూడా అడిగాను, ఈ దశల గురించి. ఎందుకు రవికి 6 సంవత్సరాలు ఇచ్చారు, చంద్రుడికి 10 అంటే చెప్పారు. ఎందుకు ఇచ్చారో డీటెయిల్స్ అందులో బుక్లో ఉన్నాయి. 1, 2 అడిగాను నేను మాస్టర్ ఈకే గారికి. సో ఈ సీక్రెట్ డాక్టర్ మాస్టర్ మీరు చెప్పారు కదా, ఇంగ్లీష్లో రాసింది తెలుగు వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే, ఆ ప్రయత్నమే కదా నేను భాగవత రూపంలో చేస్తున్నాను, సీక్రెట్ డాక్టర్లో చెప్పింది అంతా నేను భాగవతంలో చెప్తున్నాను అన్నారు. ఓహో, ఇంత మాస్టర్ ఇది చేస్తున్నారు కదా నేను అనుకున్నాను. అంటే అంత ప్రయత్నం చేస్తున్నాను చెప్పడానికి ఇవన్నీ కూడా అని చెప్పేసి. మీరు ఏ సబ్జెక్ట్ అడిగినా మాస్టర్ చెప్పేవారు. ఏదైనా వెళ్ళి మాస్టర్ ఈ డౌట్ ఇలాగ ఉన్నది అంటే డౌట్ వెంటనే క్లారిఫై చేసేవారు. నాకు ఎవడో హ్యాండ్లో నాకేమంటే నీకు హెడ్లైన్ కట్ అయిపోయింది, నీకు ప్రాబ్లం అన్నాడు. నేను లోపలికి మాస్టర్ రాధమ్మ ఉంటే లోపలికి వెళ్ళి చేయి చూపించాను. మాస్టర్ ఎవడో పామిస్ట్ నాకు హెడ్లైన్ కట్ అయిపోయింది, ఎవడు చెప్పాడు ఆయన చెప్పి ఇలా చేయి రాసేసారు. నాకు వేలు పెట్టి వాడేవాడు చెప్పేది నీకు డబల్ హెడ్లైన్ ఉంది ఇల్లు అన్నారు. ఇలా చేయి రాసేసి మాస్టర్ చెప్పారు కదా, ఇంక వెంటనే బయటకు వచ్చాడు అంతే. మేము రెండోది చేసేవాళ్ళం కాదు. ఇలాంటి ఆయన ఎన్ని చూపించారో మహత్యాలు 1, 2, 3 అని చెప్పలేను. కానీ ఎన్ని కుటుంబాల్లో మనం ఇంకా మాస్టర్ తలుచుకుంటే చాలు మాకు ఆనందం వచ్చేస్తుంటుంది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు విన్నవాళ్ళకి. కానీ మాస్టర్ ఈకే గారు అంటే ఇక్కడే పక్కనే తిరుగుతూ ఉంటారు, ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడే వెళ్తున్నారు, నడుచుకెళ్తున్నారు అని మాకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ప్రెజెన్స్ అనేటువంటిది ఆయన అనుగ్రహంతో మేము అనుభవిస్తూ ఉన్నటువంటి టైము అవుతుంది కనుక ఇంకెక్కువ మాట్లాడలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాట్లాడమన్నందుకు మా అనంతకృష్ణ గారు పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ.